నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు పేల్చిన పొలిటికల్ బాంబు సెగ దుబాయ్లో ఉన్న చంద్రబాబుకు తగిలింది. ఈరోజు వాస్తవానికి చిన్ని కొలికిపూడితో మీటింగ్ జరగాల్సి ఉంది. ఆ మీటింగ్ వద్దు అని చంద్రబాబు నేను వచ్చిన తర్వాత మాట్లాడతా అంటే ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కొన్ని కీలక విషయాలు శోధించే ప్రయత్నం చేద్దాం. నా ముందు ఒక కీలకమైన వ్యక్తిని కూర్చోబెడుతున్నా. అసలు తిరువూరు నియోజకవర్గంలో ఎన్నికలకు ముందేం జరిగింది, ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది, అసలు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఎందుకు ఈ స్థాయిలో కొలికిపూడితో టార్గెట్ అయ్యాడు, రాత్రి 1:30 గంట డిబేట్లో ఒక చిట్ట బయట పెట్టే స్థాయిలో ఎందుకు టార్గెట్ అయ్యాడు. 3 నెలల ముందు వరకు బాగానే ఉన్న చిన్ని మీద అనూహ్యంగా తీవ్ర స్థాయిలో ఇంతలా ఎందుకు విరుచుకుపడుతున్నాడు కొలికిపూడి. మొన్నటి వరకు దేవుడైన చిన్ని ఇప్పుడు దయ్యం ఎందుకు అవుతుంది? కొలికిపూడి చెప్తూ కొన్ని విషయాలు లేవనెత్తాడు. దేవినేని ఉమా మాజీ మంత్రి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎందుకు ఎన్నికల ముందు వరకు యాక్టివ్గా ఉన్న చిన్నితో యాక్టివ్గా ఉన్న ఆయన ఇప్పుడు లేడు? కేసినేని నాని జెంటిల్మెన్ అని ఇప్పుడెందుకు కొలికిపూడి అంటున్నాడు? ప్రస్తుతానికి సస్పెన్షన్లో ఉన్న పివి సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారా 10 కోట్లు తీసుకొని చిన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టాడా? అది గుడివాడ ఎమ్మెల్యే రాము మధ్యవర్తిత్వం చేశాడా? గుడివాడ ఎమ్మెల్యే రాము పేరు చెప్పలేదు, కానీ ప్రస్తుత ఎమ్మెల్యే సునీల్కి చిన్నీకి కామన్ ఫ్రెండ్ అని అన్నాడు. అందరికీ వెంటనే స్ట్రైక్ అయిపోద్ది ఆయన గుడివాడ ఎమ్మెల్యే రాము అని, వెనిగండ్ల రాము అని. తులసిబాబు వ్యవహారం అందరికీ తెలుసు. తులసిబాబు, పివి సునీల్ కుమార్, వెనిగండ్ల రాము వీళ్ళ వ్యవహారాలు కూడా తెలుసు. ఈ స్థాయిలో బాంబులు పేల్చడం వెనుక కారణాలేంటి? అసలు అవి వాస్తవాలేనా? ఏం జరుగుతుంది కృష్ణా జిల్లా రాజకీయాల్లో? కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి తగిలిన స్ట్రోక్లు బహుశా ఏ పార్టీకి తగలలేదు. సరే, సెట్ అయిందనుకునే లోపల మళ్ళీ ఈ స్ట్రోక్ ఎందుకు వస్తుంది? ఈ 3-4 నియోజకవర్గాల్లో చిన్ని పెత్తనం చేయాలనుకుంటున్నాడా? ప్రత్యేకంగా దళిత నియోజకవర్గాల్లో, నందిగామ, తిరువూరు నియోజకవర్గాల్లో చిన్నీని లోకేష్ పక్కన పెట్టాడా? ఎన్నికలకు ముందే కేసినేని నాని పార్టీకి రాజీనామా చేసి వెళుతుంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చంద్రబాబు రాయబారం పంపాడా? కేసినేని నాని తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఉండాలి అని. మరి చంద్రబాబు రాయబారం కేసినేని నాని కోసం పంపితే కేసినేని చిన్నికి టికెట్ ఎలా వచ్చింది? కేసినేని చిన్ని హైదరాబాదులో ప్రగతి నగర్లో వెంచర్ పేరుతో ఇంతమందిని మోసం చేసి ఎన్నికల్లో గెలిచాడా? ఒక్క రూపాయి కూడా చిన్నికి ఆస్తి లేదా? ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవా? ఎందుకు కొలికిపూడి ఈ స్థాయిలో తెగించి ఆరోపణలు చేస్తున్నాడు? చివరికి ఇవన్నీ మాట్లాడాల్సిన విషయాలు, తెలుసుకోవలసిన విషయాలు. నా ఎదురుగా ఉన్నారు తిరువూరు నియోజకవర్గానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వరప్రసాద్. క్షుణ్ణంగా ప్రతి విషయం శోధించే ప్రయత్నం చేద్దాం. వరప్రసాద్, వెల్కమ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను గోపి. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. నా మొదటి ప్రశ్న, ఎన్నికల్లో గెలిచిన తర్వాత క్రమక్రమంగా ఈ మధ్యకాలంలో కొలికిపూడి శ్రీనివాస్ వార్తల్లో నిలుస్తూ వచ్చారు. అది చాలా తీవ్ర స్థాయిలో 3 మెన్ కమిటీ వేసి పార్టీ ఆఫీస్కి పిలిచి విచారించే స్థాయిలో విచారించారు. చర్యలేం తీసుకున్నారో తెలీదు. మళ్ళీ వరలరామయ్య వచ్చారు. ఆ 3 మెన్ కమిటీలో ఉన్నవాళ్ళు అందరినీ కలిపి ఎంపీని, ఎమ్మెల్యేని, అప్పటి వరకు ఇన్ఛార్జిగా చేసిన దేవదత్తుని అందరినీ కలిపి చేతులు లేపి ఎస్ మేమంతా ఒకటే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ యథాతథస్థితి. ఒక ఎస్టీ మహిళ, ఒక డేవిడ్, ఇంకొక అధికారిని, వీళ్ళందరూ ఆత్మహత్యాయత్నాలు చేయడం, రైతుల్ని కొలికిపూడి శ్రీనివాస్ అనడం, ఇవన్నీ వార్తల్లో నిలిచిన అంశాలు అందరికీ తెలుసు. అసలు అప్పటి నుంచి కొలికిపూడి ఎందుకు వివాదాస్పదం అయ్యారు? చిన్ని విషయం కొద్ది నిమిషాలు పక్కన ఉంచుదాం. అప్పటి నుంచి గెలిచిన తర్వాత నుంచి ఎందుకు వివాదాస్పదం అయ్యారు? తిరువూరు
ప్రజలకి దీపావళి 3 రోజుల క్రితం తిరువూరు ప్రజలు చేసుకుంటే ఆ బాంబు ఇప్పుడు కొలికపూడి మళ్ళీ ఒక బాంబు పేల్చాడు. ఇప్పటికీ తిరువూరులో దీపావళి జరుగుతూనే ఉంది. ఇది అతిపెద్ద దీపావళి. చాలా సౌండ్స్ ఇంకా వినపడతా చాలా పెద్ద దీపావళి. ఈ సౌండ్స్ ఒక్క తిరువూరుకి కాదు, రాష్ట్రం దేశాల్లో కూడా వినపడుతుంది. నేను చెప్పాను కదా, చంద్రబాబు కూడా తగిలింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నా కూడా అక్కడ కూడా ఆయనకి ఈ సమాచారం వెళ్ళింది. దీని మీద ఆయన సీరియస్గా అయితే ఉన్నాడు. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గెలిచినప్పటి నుంచి కూడా వివాదాస్పదంగా ఉన్నాడు. గతంలో అనేక సంఘటనలు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఒక మా అధికారిని సూసైడ్ చేసుకుంది, తర్వాత ఒక ఎస్టీ కుర్రాడు తనతోనే పలానా వ్యక్తి మీద నువ్వు వాట్సాప్ స్టేటస్లు పెట్టు, ఫేస్బుక్లో పోస్టులు పెట్టు అనే అంశాలు కూడా అతను చాటింగ్లో రిలీజ్ చేసి చూసాం. ఇవన్నీ జరుగుతున్నాయి. పార్టీ అధిష్టానం పిలుస్తుంది, మందలిస్తుంది. ఆ రోజు ఏదో పిలిచి మందలిస్తే సర్దుపోతున్నాడు. తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత నిన్న కీలకమైన అంశాలని ఆయన అంటే నేనేమంటున్నానంటే, ఆయన నిన్న కీలకమైన విషయం ఏం చెప్పాడంటే, ఇవన్నీ కూడా కేసినేని చిన్ని ప్రీ ప్లాన్డ్గా నా మీద చేయించింది అని అన్నాడు. చూసే ఉంటారు కదా మీరు కూడా డిబేట్, ఏబిఎన్లో జరిగిన డిబేట్. కేసినేని చిన్ని నా మీద చేయించింది, నా మీద హనీ ట్రాప్ చేయించాడు అని అంటున్నాడు ఆయన. కేసినేని చిన్ని అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే మీద హనీ ట్రాప్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొలికపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి టికెట్ ఇప్పించుకుంది కూడా ఎంపీఏ కదా. ఎందుకంటే గతంలో చాలామంది టికెట్లు ఆశించారు. గతంలో ఇన్ఛార్జిగా ఉన్న సేవల దేవదత్తని కాదని అతను పక్కన పెట్టేసి కొలికపూడి శ్రీనివాసుని తీసుకొచ్చేసి టికెట్ ఇచ్చి అతనికి ఫండ్ కూడా రైజ్ చేశారు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ. గ్రామాల్లో ఎన్నికల సమయంలో వచ్చిన డబ్బులన్నీ కూడా ఎంపీ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఎంపీ మనుషులు కారుల్లో వచ్చి ప్రతి ఒక్క గ్రామానికి నేరుగా ఎంపీ మనుషులే వచ్చి 5 లక్షలు 6 లక్షలు ఊరికి ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్ల ప్రకారం పంచారు. ఎమ్మెల్యే తరపున ఎక్కడ నిధులు రాలేదు, అంటే ఎలక్షన్ ఫండ్ అయితే రాలేదు. ఎంపీ ఆఫీస్ నుంచి నేరుగా ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళేసి వాళ్ళే నేరుగా ఆ లోకల్లో ఉన్న నాయకుల దగ్గర ఇచ్చేసి, లేదంటే వాళ్ళే పంచిన రోజు అమౌంట్ మనం డిస్క్లోజ్ చేయొద్దు, కానీ ఎంపీ ఆఫీస్ నుంచి అయితే ఆఫీస్ నుంచే ఎలక్షన్ ఫండ్ వచ్చింది. ఎంపీ ఆఫీసులో వచ్చింది, ఎంపీ మనుషులే వచ్చి పంచారు కూడా కొన్ని గ్రామాల్లో. అంటే కొన్ని గ్రామాల్లో నాయకులు ఇట్లా దోచేసుకుంటున్నారు ఎలక్షన్ ఫండ్ అనే ఆరోపణలు ఉండటం వల్ల కొంత వాళ్ళే మనుషులు వచ్చేసి వాళ్ళే పంచిన సిచ్యువేషన్ ఉంది. మరి కొలికపూడి నా మిత్రులు కొంతమంది సమకూర్చిన డబ్బులు కూడా నేను ఎంపీకి ఇచ్చాను అంటున్నాడు ఏంటి? ఈయన సమకూర్చిన డబ్బులు ఈయన ఎన్నికలకు సంబంధించిన ఖర్చులకు పెట్టుకోవచ్చు, కానీ గ్రామాల్లో ఎలక్షన్కి పంచిన డబ్బులు మాత్రం ఎంపీ ఆఫీస్ నుంచే వచ్చాయి. ఒకటి ఎంపీ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎంపీకి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నప్పుడు ఇతను నిన్న రిలీజ్ చేసిన స్టేట్మెంట్ మాత్రం అది కరెక్టా రాంగ్ అనేది అది విచారణలో తేలుతుంది. అదంతా ఎలక్షన్లలో కొలికపూడి మిత్రులు కొంత డబ్బులు సమకూర్చారు, అది ఆయన కూడా ఖర్చు పెట్టుకున్నాడు, దాంతోపాటు ఎంపీకి కూడా ఇచ్చాడు అనే చర్చ ఏమన్నా ఉందా కాన్స్టిట్యున్సీలో? ఎంపీకి డబ్బులు ఇచ్చాడనే చర్చ అయితే ఎక్కడా జరగట్లేదండి. అంటే నేను స్క్రీన్ షాట్లో ఆయన స్టేటస్లో పెట్టుకున్నాడు, చూసే ఉంటారు కదా. పెట్టుకున్నాడు, అది అన్ని బహిరంగం చేశాడు, మీడియాకు కూడా వచ్చేసినాయి. బట్ ఎంపీకి కొలికపూడి శ్రీనివాసరావు డబ్బులు ఇచ్చాడనేది అవాస్తవం. అంటే ఇక్కడ వాస్తవం అవాస్తవం అనేది ఆయన అకౌంట్ నంబర్లు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ షాట్లో పెట్టాడు కాబట్టి అది ఎంపీకి తెలియాలి, ఎమ్మెల్యేకి తెలియాలి. దెన్ బ్యాంక్ అకౌంట్స్లో నిజమా కాదనేది దర్యాప్తులో తేలాలి. మనం వాస్తవం కాదని నిర్ధారించలేదు. కానీ చర్చే ఉంది, కొలికపూడి శ్రీనివాస్ దగ్గర ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయి అనే చర్చ కూడా ఉంది కదా. కొలికపూడి శ్రీనివాసరావుకి ఎలక్షన్ ముందు ఏమీ లేదు. అతను ముందు నుంచి కూడా అమరావతి ఉద్యమం కానీ ఎక్కడ జరిగినా కానీ అతను కొంత ఫండ్ రైజ్ చేసుకున్నాడు. అతను ఉద్యమం చేసుకోవడం కానీ వేరే ఖర్చులకు కానీ అతను ఫండ్ రైజ్ చేశాడు. అమరావతి రైతులు కూడా అతనికి సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఒక వాయిస్ వినిపిస్తున్నాడు అమరావతి కోసం, అమరావతి ఉద్యమం ఇతని ద్వారా కొంచెం ఉధృతం అవుతుంది అనేది అమరావతి రైతులు భావించేసి వాళ్ళు ఇతనికి కొంత ఫండ్ రైజ్ చేశారు. అతను ఆ రోజు అయిపోయింది. తర్వాత ఇతనికి టికెట్ ఇచ్చిన తర్వాత కొంతమంది ఎన్ఆర్ఐలు కానీ, అతను సంబంధించిన రాజధాని ఏరియాలో ఉన్న ఎన్ఆర్ఐలు కానీ, తిరువూరుకు సంబంధించిన ఎన్ఆర్ఐలు కానీ ఇతనికి ఫండ్ రైజ్ చేశారు. ఇతను ఖర్చులు పెట్టుకున్నాడు. ఇతను ఎలక్షన్ ఖర్చు కూడా బాగానే అయింది, బాగానే ప్రచారం చేశాడు, ఇంటింటి ప్రచారం చేశాడు, బాగా ఖర్చు పెట్టాడు. సో ఎంపీ ఖర్చు పెట్టాడు, ఎమ్మెల్యే సొంతగా అతని ఖర్చులు అతను పెట్టుకున్నాడు. కానీ ఇతను ఎంపీకి ఇచ్చాడనేది వచ్చినప్పుడు జీరోలో ఉన్న వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అయ్యాడు, ఇవాళ అంత సంపాదించుకున్నాడు అనే చర్చ అయితే జరుగుతుంది. ఎంపీ దగ్గర ఇతను తీసుకున్నాడు కానీ ఇతను ఎంపీకి ఇవ్వలేదు అనే చర్చ అయితే బలంగా జరుగుతుంది. రైట్. ఆయన ఆరోపించిన ఆరోపణల్లో 1 by 1 వెళ్దాం. చిన్నీనే ఇవన్నీ ప్రీ ప్లానెడ్గా నా మీద హనీ ట్రాప్ చేయించాడు, ఇవన్నీ చిన్నీనే చేయిస్తున్నాడు నా మీద అనే విషయంలో
3 నెలల ముందు వరకు ఆయన ఎప్పుడూ చిన్ని పేరు ఎత్తలేదు. ఇప్పుడు తాజాగా ఆయన పేరు ఎత్తుతున్నాడు. అంటే చిన్నీనే చేయిస్తున్నాడనే చర్చ ఏమన్నా ఉందా నియోజకవర్గంలో? అంటే గతంలో ఈరోజు చిన్ని విషయానికి వచ్చింది. గతంలో మండల స్థాయి నాయకులు, టౌన్ పార్టీ నాయకులు వీళ్ళ మీద అంతా జరిగిన విషయాలన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా పోయి ఇతను వేధిస్తున్నాడు, ఇతను ఇబ్బంది పెడుతున్నాడు, గతంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ తీసుకెళ్ళి చిన్ని దగ్గర పెడితే చిన్ని కూడా ఇతని ఎమ్మెల్యే, ఇతను మనం ఇతని మీద మనం చర్యలు ఏం తీసుకోలేము, పార్టీ చూసుకుంటుంది అనేసి వాళ్ళందరినీ పంపించిన వ్యక్తి ఈరోజు చిన్నీనే డైరెక్ట్గా ఢీ కొట్టడంతో ఇప్పుడు చిన్నికి ఇబ్బందిగా మారింది. గతంలోనే కంట్రోల్ చేసినట్టు. గతంలో ఇతన్ని మందలించకపోగా, అంటే మందలించే స్థాయి ఎంపీది కాదు, కానీ చిన్ని ఒక రకంగా ఈయన్ని కంట్రోల్ చేయలేదు, కంట్రోల్ కూడా చేయలేడులేండి. చిన్ని ఒక రకంగా ఇతన్ని సమర్థించినట్టే. అంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేసినా కానీ, ఇలా బాధలన్నీ చెప్పుకోవడానికి వెళ్ళినా కానీ కనీసం ఈ జరుగుతూనే ఉన్న విషయాలన్నీ కూడా అతను పట్టించుకోకుండా ఎమ్మెల్యేని పిలిచి మందలించడం కానీ, అంటే ఒక పార్లమెంటు వ్యక్తి కింద ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో వాళ్ళ సమస్యలన్నీ కూడా కార్యకర్తలు చెప్పుకుంటారు ఒక పార్లమెంటు ప్రజాప్రతినిధికి. సో ఈ సమస్యలన్నింటినీ చెప్పినప్పుడు ఎమ్మెల్యేని పిలిచి మందలించడం ఏదో ఒకటి చేసి ఉంటే ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. కింది స్థాయి కార్యకర్త కూడా బాధపడుతున్నాడు. ఓకే, ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి, అప్పుడే మందలించుంటే ఈరోజు నీ దగ్గరకు వచ్చేది కాదు కదా అనేది. ఓకే, వాస్తవానికి అప్పుడు మండల స్థాయి నాయకుల మీద ఈయన వివాదం ఏంటి అసలు, ఎందుకు? అంటే ఏమీ లేదు, ఓటాల విషయంలో మెయిన్. ఎందుకంటే గ్రామాల్లో, మండలాల్లో మండల స్థాయి నాయకులు ఖర్చు పెట్టుకుంటారు పార్టీ కోసం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో మీకు తెలిసే ఉంటుంది ఖర్చులు ఎలా ఉండేవో. అక్కడ ఉన్న ఒక గ్రామ స్థాయి నాయకుడు కానీ ఒక మండల స్థాయి నాయకుడు తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అధికారం వచ్చింది కదా అని వాళ్ళు ఇసుక అమ్ముకోవడమో మట్టి అమ్ముకోవడం లాంటివి చేస్తున్నప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడంటే ఎమ్మెల్యే, మీరు కాదు మొత్తం నాకే ఇవ్వాలనే వాటాకి వచ్చాడు. ఆ వాటా అంతా నాకే ఇవ్వాలి అంటే మీరు వచ్చాడు అని నేరుగా చెప్పేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఓకే, కార్యకర్తల్లో కింది స్థాయి కార్యకర్త కూడా జరుగుతున్న చర్చ ఇది. మాకు వాటాలు ఇవ్వాలనేది మండల పార్టీ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాగా ఫోర్స్ చేస్తున్నాడు. గ్రావెల్ కానీ, ఇసుక కానీ, వైన్ షాపుల్లో కానీ, కాంట్రాక్టులు కానీ, ఇవి ఏవి వచ్చినా కానీ ఎమ్మెల్యే కనుసన్నలోనే జరగాలనేది ఆయన ఇది. సో ఇవి మండల స్థాయి నాయకులు చేసుకుంటుంటే ఈయనకు రావట్లేదు అనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఇందువల్లే మండల స్థాయి నాయకుల్ని పక్కన పెట్టేశాడు, మండల స్థాయి నాయకులు ఇబ్బంది పెడుతున్నాడు అనేది. ఈ మండల స్థాయి నాయకులు ఇదే విషయాన్ని కేసినేని చిన్నికి చెప్తే అప్పుడు వదిలేసేసాడు. సో ఇప్పుడు ఇది ఇష్యూ. మండల స్థాయి నాయకత్వాన్ని మారుస్తా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు కదా, రాజకీయాల సమూలంగా మారుస్తా అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు కదా, దాని ఎట్లా? గతంలో మండల స్థాయి నాయకులందరూ కూడా ఎంపీ కేసినేని నానికి సంబంధించిన మనుషులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎందుకంటే అతను వెళ్ళిపోయిన ముందే మండల కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు వేశారు. సో నాని వెళ్ళిపోయినా కానీ వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉన్నారు, పార్టీకి సంబంధించిన లాయలిస్టులుగానే ఉన్నారు. సో ఇతను వచ్చిన తర్వాత కూడా గ్రామ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న తిరువూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కమిటీలు అన్నింటినీ మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ అది జరగలేదు. కొన్ని రోజుల తర్వాత ఎంపీ ఆఫీస్ నుంచి జరిగింది ఇదంతా. ఎంపీ ఆఫీస్ నుంచి జరిగిన కమిటీల్లో కూడా ఎంపీ మనుషులే ఎక్కువ మంది ఉన్నారు, చిన్ని మనుషులు ఉన్నారు. ఆయన ఎంపీ ఆఫీస్లో కొంతమంది అక్కడ నుంచి డబ్బులు తీసుకొని పార్టీ పదవులు అమ్ముకున్నాడు అనేది కొలికపూడి శ్రీను ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. ఓకే, ఆ క్రమంలోనే వైసీపీలో రేషన్ దందా చేసిన వ్యక్తికి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనిషికి, అది కూడా చిన్ని ఈ రేషన్ దందా మళ్ళీ అప్పగించాడు అనేది కొలికపూడి ఆరోపణ. రాత్రి అంటే ఇక్కడ ఎంపీ ఆఫీస్ నుంచి దందా నడుస్తుందా, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి దందా నడుస్తుందా అనేది చూస్తే నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో మొత్తం రేషన్ దందా బాగా నడుస్తుంది. తిరువూరు కానీ, జగ్గేపేట కానీ, నందిగామ కానీ, మైలవరం కానీ. మైలవరంలో బూడిద దందా ఇంకా నడుస్తుంది. సో ఇవన్నీ కొన్ని ఎంపీ కనుసన్నలో జరుగుతుంటే కొన్ని లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కనుసన్నలో జరుగుతుంది. ప్రధానంగా తిరువూరులో ఇసుక, మట్టి, వైన్ షాపులు, ఈ రేషన్ మాఫియా బాగా జరుగుతుంది అనేది తిరువూరు నియోజకవర్గంలో క్యాడర్, సొంత టీడీపీ క్యాడర్ చర్చించుకున్నారు. వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా ఉన్నాయా? వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా నడుపుతున్నారు కదా. బెల్ట్ షాపులకి ఏదైతే మందు అమ్ముతున్న మద్యం ఇవ్వాలో దానికి వాళ్ళు అక్కడ వసూలు చేసుకుంటున్నారు, కమిషన్ తీసుకొని. ఆ కమిషన్ ఎమ్మెల్యేకి వెళ్ళాలి, ఎంపీ మనుషులకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. లోకల్లో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఎంపీ మనుషులు కూడా కొన్ని దందాలు చేసేస్తున్నారు. దానికి వీళ్ళిద్దరికి, ఎంపీ వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి తిరువూరులోనే క్లాష్ జరుగుతున్నాయి.
మిగతా నియోజకవర్గాల్లో ఎట్లా ఉందనేది తెలియదు కానీ ఈ రెండు ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం మాత్రం తిరువూరులో పోటాపోటీగా దందాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కొలిగిపూడి చేసిన ఆరోపణలు ఇంకొకటి, గతంలో వైసీపీలో ఎవరైతే గంజాయి మాఫియా నడిపారో వాళ్ళు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దీంతో ఆగిపోయినా ఆ దందా చేయకుండా చిన్ని మనుషులు, ఇది చిన్నికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది మాత్రం చెప్పలేదు, చిన్ని మనుషులు వాళ్ళని వెళ్ళి బెదిరించి వాళ్ళని యాక్టివేట్ చేసి మళ్ళీ గంజాయి దందా చేపిస్తున్నారు. ఎస్, తిరువూరు నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందండి. కేసినేని అదే మన శివనాథ్ మనుషులతో పాటు ఈయన కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఒక వ్యక్తిని అర్ధరాత్రి కొడితే అతని తలకాయలు పగిలిపోయి పోలీస్ స్టేషన్లో కొలికిపూడి శ్రీని నేరుగా వెళ్ళి పోలీసులను కూడా హెచ్చరించాడు. గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోతుంది. గంజాయి నేరుగా తిరువూరులోనే అమ్ముతున్నారు. అది ఎంపీకి సంబంధించిన కొంతమంది మనుషులు ఉన్నారనేది ఆరోపణ. అది తిరువూరులో కూడా చర్చ జరుగుతుంది. చర్చ ఉందా? ఉంది. ఓకే. అయితే 2024 ఎన్నికల ముందు కొంతమంది పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తులు ఈ రోజు ఒక గ్రూప్గా ఏర్పడి చిన్ని ఆఫీసులో దందాలు చేసుకుంటూ వాళ్ళు పార్టీలోకి వచ్చారు, అఫీషియల్ ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, ఎమ్మెల్యేతో ఉంటున్నారు, ఎంపీతో ఉంటున్నారు. గతంలో కేసినేని నాని వర్గాంతో విభేదించింది కూడా ఆ బ్యాచే. కేసినేని నాని ఒక తిరువూరు టీడీపీ సేవల దేవదత్త కార్యాలయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? చిన్ని నాని ఒకేసారి వస్తే ఆ 2 వర్గాలు కొట్టుకున్నాయి, కేసులు కూడా అయినాయి. ఓకే ఓకే. పెద్ద ఇష్యూ. ఎన్నికలకు ముందు చిన్ని రాకూడదు అనేది నాని వర్గం వాళ్ళు ఆరోపణలు చేసి వాళ్ళు కొంచెం హడావుడి చేశారు. సో ఆ టైంలోనే వీళ్ళందరూ కూడా నానికి చిన్ని వర్గానికి ఇబ్బందిగా మారిన తర్వాత కొలికిపూడి సీన్ వచ్చిన తర్వాత కొలికిపూడి సీన్తో ఫస్ట్లో బాగానే ఉన్నారు ఎంపీ వర్గం. సో క్రమేణా వీళ్ళు చేసుకుంటున్న దందాలు కొలికిపూడికి నచ్చట్లేదు. అంటే కొలికిపూడికి నచ్చట్లేదంటే వాటర్ రావట్లేదు, అంతేనా? అంతే కదా. ఓకే. కొలికిపూడికి మంత్లీ ఇన్కమ్ రావట్లేదు, చిన్ని దొబ్బేస్తున్నాడు మొత్తం, ఇతనికే వెళ్ళిపోతుంది ఎక్కువ, ఇతను మనుషులు తీసుకుంటున్నారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేని, ఏదైనా జరిగితే నా ద్వారా జరగాలి, నాకు అనుసరణలు జరగాలి, ఎంపీ నన్ను అడగాలి. ఏ వాట అయినా ఎంపీ నన్ను అడగాలి కదా నా నియోజకవర్గం నుంచి. ఒక్క నిమిషం వరప్రసాద్, ఇక్కడ డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల్లో జరిగే సహజమైన తంతు ఇది. రాజ్యాంగ విరుద్ధం, చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ వినడానికే మనకందరికీ తెలుసు. జర్నలిస్టులుగా నువ్వు నేను దశాబ్దాల పాటు ఉన్నాం, అందరికీ తెలుసు. కానీ ఇలా బహిరంగంగా బయటికి వచ్చి అయితే ఎవరు ఆరోపణలు ఒకరి మీద ఒకళ్ళు చేసుకోలేదు. మనం ఇక్కడ చూసాం, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో అక్కడ చూసాం. అది కొంత చిన్న విషయం ఈ విషయంతో పోల్చితే. కానీ కొలికిపూడి ఈ స్థాయిలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా కొలికిపూడికి ఒక ధైర్యం ఉండాలి కదా. నేను నిరూపిస్తాను అనే స్థాయిలో, ఎస్ నేను నిరూపిస్తాను అనే స్థాయిలో నిజమైన కొలికిపూడి బయటకు వస్తే కేసినేని చిన్నిని నా నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వను అనే స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడంటే అతని దగ్గర ఏవో ఉండాలేమో కదా. ఎస్, మీరు అన్నట్టు కొలికిపూడి శ్రీనివాసరావు ఏ ఆరంభం చేసినా కొంచెం కాన్ఫిడెంట్గా చేస్తాడు. అతనికి ఆ ధైర్యం ఉంది, టాలెంట్ కూడా ఉంది. సో ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు పక్కన పెట్టేస్తే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ పక్కన పెట్టేస్తే, ఎంపీ ఆఫీసులో జరుగుతున్న దందా మాత్రం వాస్తవం అనేది తిరువూరు నియోజకవర్గం కాదు, పార్లమెంట్ మొత్తం చర్చించుకుంటుంది. ఓకే. సో ఈయన చేసిన ఆరోపణలు కొంతవరకు అయితే వాస్తవాలు ఉన్నాయి. అవే ఆరోపణలు నేను నిరూపిస్తాడు, ఎందుకంటే ఇతను కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి. ఓకే. అయితే కొలికిపూడి శ్రీనివాసరావు గతంలో ఏదైతే చేశారో ఆ ఆరోపణలు, ఆ అవినీతిని కూడా వీళ్ళు బయట పెడతాం అనేది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. నీ ఆరోపణలు నేను పెడతాను, నా ఆరోపణలు నీ పెడతాను బయట పెట్టేసుకుంటున్నారు. ఓకే. కానీ ఇక్కడ క్యాడర్ నలిగిపోతున్నారు. ఒక్క నిమిషం, క్యాడర్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఆ మహిళా అధికారిని విషయంలో వాస్తవమైన కొలికిపూడి ఆమెతో మెసేజ్లు చేసింది, ఇవన్నీ వాస్తవాలేనా? నియోజకవర్గంలో జరిగిన చర్చ ఏమిటంటే వాట్సాప్లో ఉన్న చాటింగ్ నిజమే అనేది చాలామంది చెప్పారు. ఆమె సన్నిహితులు కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ మహిళా నాయకులు కూడా, మేము చాలామందితో, నేను అదే విషయం మీద చాలామందితో మాట్లాడాను. ఓకే. ఆ రోజు జరిగిన విషయం అయితే వాస్తవం అనేది పార్టీ కార్యకర్తల నుంచి కానీ మహిళా నాయకుల నుంచి కానీ వస్తుంది. కొలికిపూడి శ్రీనివాసరావు ఏమంటాడు, నాకు సంబంధం లేదు, ఈ విషయంలో నాకు సంబంధం లేదు అంటాడు. ఇదే విషయం ఎంపీ దగ్గరికి వెళ్తే ఎంపీ వీళ్ళందరినీ, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కొంచెం సముదాయం చేసి కంట్రోల్ చేసేసి, మీరు ఇలాంటి
బయట పెట్టవద్దు, ఇలాంటి పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయి అనేది వాళ్ళు చెప్పేసి వాళ్ళందరినీ ఒకటి చేసేసాడు. ఓకే, డేవిడ్ అనే కుర్రాడి విషయంలో వాస్తవం అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ డేవిడ్ అనే కుర్రాడు ఐటీడీపీలో పనిచేస్తూ ఉంటాడు, ఒక దళిత యువకుడు. అతన్ని అడ్డు పెట్టుకొని పలానా వ్యక్తి మీద నువ్వు పోస్టులు పెట్టు, పలానా వ్యక్తి మీద నువ్వు ఇట్లా చేసే అనేది కొలికపూడి శ్రీనివాసరావు నడిపించాడు. ఇలా కొలికపూడి శ్రీనివాసరావుకి ఇది ఒక అలవాటు ఉంది, ఇలా డ్రామాలు ఇట్లా చేయటం. ఎందుకంటే అతను ఏదో ఒక సెన్సేషన్ అవ్వాలి, అతను కొంత కంట్రోల్ చేయాలి అనేది ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని, అంటే సమ్ ఎంపీ వర్గాన్ని కానీ వేరే వాళ్ళు ఇతనికి ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో, ఇతను ఎవరికైతే ఇబ్బందిగా ఉంటారో వాళ్ళందరినీ కొంత కంట్రోల్ చేయడానికి ఎవరినో ఒకరిని పావుగా వాడుకుంటాడు. అలా బాధితుడే డేవిడ్. ఇప్పుడు ఏమైంది డేవిడ్ పరిస్థితి? ఇప్పుడు డేవిడ్ ఎక్కడున్నాడో తెలియదు, డేవిడ్ ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ రోజుతో అయిపోయింది డేవిడ్. తర్వాత ఒక ఎస్టీ మహిళని కొట్టాడా ఎమ్మెల్యే కొలికిపూడి? ఎస్టీ మహిళను కొట్టాడు అనేది ఆరోపణ మాత్రమే అండి. అక్కడ ఏం జరిగింది అనేది అయితే తెలియదు. ఆ రోజు అక్కడ గోపాలపురం అనేది ఒక విలేజ్లో ఒక తండాకి వెళ్ళినప్పుడు ఇతను చెప్పిన వర్షన్ ఏంటంటే, నేను రోడ్డు పోయించాను, రోడ్డుకి అడ్డం కంచె వేస్తే నేను తీసేశాను అంటున్నాడు. అయితే వాస్తవంగా ఏంటంటే ఆ ఏరియాలో ఉన్న ఎస్టీ మహిళలు కానీ, అది కొంచెం ట్రైబల్ ఏరియా, ఆ ఏరియాలో వెళ్ళినప్పుడు బేసిక్గా ఆపోజిషన్ వాళ్ళంతా వైసీపీ వాళ్ళు. సో ఇతను అడ్డుకున్న క్రమంలోనే ఇతను వాళ్ళందరినీ నెట్టేసుకొని వచ్చేసాడు బయటికి. కొట్టాడు అనేది ఆరోపణ మాత్రం. మీడియాతో ఎందుకు చెడింది కొలికిపూడికి? బేసిక్గా అతనికి మీడియా అంటే అతను ఫస్ట్ నుంచి డిబేట్లు చేస్తాడు కదా స్టూడియోలకు వెళ్ళేసి. సో లోకల్లో ఉన్న మీడియాని మాత్రం పట్టించుకున్నాడు కాదు. అతను తిరువూరు స్థాయిలో, నియోజక స్థాయిలో మీడియా అంటే ఒకటి కార్యక్రమాలు చేసినప్పుడు మీడియాలో రావడం ఇవన్నీ సహజమే కదా. ఎందుకు మీడియా అంటే మీడియాతో మాట్లాడేవాడు కాదా? పెద్దగా అయితే మీడియాతో మాట్లాడు లోకల్లో. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎప్పుడన్నా ప్రెస్ మీట్లు పెడితేనే మాట్లాడుతూ ఉంటాడు, అది కూడా రేర్గా. అతను ఎక్కువ తిరువూరు నియోజకవర్గం కంటే హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాడండి. తిరువూరు నియోజకవర్గం 2-3 రోజులే ఉంటాడు, మిగతా అంతా హైదరాబాద్లో అతను ఇక్కడ వచ్చేసి ఉంటాడు. అదే ఎందుకు చెడింది మీడియాతో? ఆ స్థాయిలో మీడియా అతని మీద, సరే మీడియా వార్త ఉంటే రాస్తుంది మీడియా, మనకు తెలిసిందే కదా. కానీ మీడియాతో ఒక రకంగా చెడింది అన్న ప్రచారం అది బయటకు వచ్చేసింది విషయం. ఎందుకు అంటే మీడియాతో అక్కడ ఉన్న లోకల్లో మీడియా వాళ్ళు కొంతమంది ఇతను ఇబ్బంది పెట్టడం అంటే ఏం లేదు, వార్తలు రాస్తుంటే ఇతనికి ఇబ్బందిగా మారుతుంది. ఇతను చేస్తున్న రేషన్ మాఫియా కానీ, ఇతను కూడా రేషన్ మాఫియాలో ఇతను కూడా పాలు పంచుకున్నాడు అండి. ఎంపీకి ఎంత అయితే వాటా ఉందో ఇతనికి కూడా ఉంటుంది. రేషను, మట్టి, ఇసుక ఇలాంటి వాటాలు అన్నీ ఉన్నాయి. ఇతనికి నెల జరుగుతున్న మామూలుకి వచ్చే వసూళ్ళు వచ్చేటిని ఎంపీ ఆఫీసు వాళ్ళు కొంత అడ్డుకట్ట వేశారు. ఎంపీ ఆఫీసు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇతనికి రావాల్సిన వాటా ఎంపీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఎంపీ ఆఫీసులో ఉన్న మనుషులు ఈ దందాలు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో కొలికిపూడి శ్రీనివాస్కి ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ అన్నింటిని కాదని ఎంపీ ఆఫీసులో ఉన్న సంబంధించిన వాళ్ళు ఎంపీ మనుషులకి కాంట్రాక్ట్లు ఇప్పించుకున్నారు. ఇతను నారాయణని బతిమాలుకొని కష్టపడి తిరిగి కొన్ని రోడ్స్ కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నాడు. ఈయన ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయించాడు ఎంపీ. వాస్తవమేనా? ఇదైతే చర్చ జరుగుతుంది. కొలికిపూడి శ్రీనివాసరావు ఒక వ్యక్తికి ఇచ్చిన కాంట్రాక్ట్ని రద్దు చేసి ఎంపీ ఆఫీస్ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేశారు ఆల్రెడీ. సో దీనికాడ ఇంకా వీళ్ళిద్దరి మధ్య వివాదం ముదిరిపోయింది. ఎందుకు ఎంపీ ఆ స్థాయిలో కలుగు చేసుకోవాల్సి వచ్చింది ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత కూడా? అంటే కొలికిపూడి శ్రీనివాసరావు తనకు అనుచరుడికి ఇచ్చిన కాంట్రాక్టులతో ఇతను కమిషన్ అవుతుంది. ఇతను కమిషన్ వస్తే ఎంపీకి కమిషన్ రావట్లేదు. ఎంపీ నేరుగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎంపీకి సంబంధించిన మనుషులు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ కాంట్రాక్టుల కమిషన్లో నేరుగా ఎంపీ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. పిలిచేసి డైరెక్ట్గా నాకు కమిషన్ ఇవ్వాలనేది ఎంపీ డైరెక్ట్గా అయితే నేరుగా కేసీఆర్ శివనాథ్ అయితే అడగట్లేదు. కానీ ఎంపీ ఆఫీసులో ఉన్న వాళ్ళు కానీ, తిరువూరులో ఉన్న ఎంపీ మనుషులు కానీ ఈ దందాలు చేస్తున్నారు. అంటే ఈ దందాలు చేసేది ఇలాంటి చర్చ జరుగుతున్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. చర్చ అయితే జరుగుతుంది. ఈ నోటలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఇరు వర్గాలు చేస్తున్న ఈ దందాలని అసహించుకుంటున్నారు అన్నమాట. వాస్తవానికి కేడర్కి అంతా తెలిసిపోతూనే ఉంటుందిగా. ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియాలో అక్కడ ఏం జరిగినా తెలిసిపోతానే ఉంది కదా. పైగా గ్రూప్స్ ఉంటాయి. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసి ఎంపీ మనుషులకు ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంకా వివాదం ముదిరిపోయింది. గత 3 నెలలు గ్యాప్ రావడం కారణం కూడా ఇదే మెయిన్. కాంట్రాక్టుల విషయంలోనే ఇద్దరి మధ్య చెడింది. నేను ఇచ్చిన కాంట్రాక్ట్ని ఎంపీ ఆఫీస్ నుంచి ఎందుకు రద్దు చేశారు? ఒక రకంగా అక్కడ దేవదత్తు ఉండగా ఇన్ఛార్జిగా ఆయన ఎప్పుడో ప్రకటించారు కదా, 22లోనో ఏమో ప్రకటించినట్టున్నారు. ఉండగా సరే ఆయనకి టికెట్ రాలేదు, ఆయన పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు, ఇప్పటికీ ఉన్నాడు. అయితే దేవదత్తు ఉండగా చిన్ని జవహర్ కొడుకుని తీసుకొచ్చి
ఇతనే నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి అని తిప్పుతున్నాడా? ఎస్, మీరు అన్నది నిజమే. కొత్తపల్లి జోహర్ మాజీ మంత్రి, ఇప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కొత్తపల్లి ఆశీష్ లాల్. ఆయన్ని గత కొన్ని రోజులుగా చిన్ని తిరువురు పర్యటనను వేగవంతం చేశాడు. గతంలో ఎప్పుడు చిన్ని పర్యటనకు వచ్చేవాడు కాదు, ఎప్పుడో నెలకు ఒకసారి ఏదన్నా కార్యక్రమాలకు వచ్చే కేసినేని శివనాథ్ చిన్ని ఈరోజు గ్రామాలని సుడిగాలి పర్యటన చేస్తున్నారు అన్నమాట. కేవలం తిరువూరులో గత 2-3 రోజుల నుంచి పర్యటన వేగవంతం చేస్తున్నాడు. కేవలం ఎందుకంటే ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా. ఎమ్మెల్యే గత 3 నెలల నుంచి, ఈ విషయాలన్నీ గత 3-4 నెలల నుంచి జరుగుతున్నాయి. ఇది ఎప్పుడో బాంబు వెళ్ళిద్ది అనేది చిన్నికి ఆల్రెడీ తెలుసు. చిన్నికి తెలుసు, నియోజకవర్గాలకు కూడా తెలుసు. ఎందుకంటే ఈయన ఇంటర్నల్గా సన్నిహితులతో కానీ ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలతో కానీ చర్చిస్తూనే ఉంటాడు. గత 3 నెలలుగా కూడా ఇది జరుగుతున్నప్పుడే చిన్ని ఆల్టర్నేట్గా, ఎమ్మెల్యేకి ఆల్టర్నేట్గా ఒక వ్యక్తిని ఎవరినొకరిని దింపాలనే ఆలోచనతోనే ఆశీష్ లాల్ని దింపాడు. అంటే ఆల్రెడీ దేవదత్తు ఉండగా అతను ఎందుకు పట్టుకొచ్చాడు? దేవదత్తుకి ఆల్రెడీ ఇన్ఛార్జికి ఇచ్చిన తర్వాత అతని దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బంది కానీ చూసి అప్పుడు టికెట్ ఇవ్వలేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చారు. ఓకే. సో దేవదత్తుకి ఆల్రెడీ ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఉంది. అతను ఒక కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నాడు. ఓహో, కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఓకే. సో ఆయన్ని కూడా ఉంచుకొని కూడా కొత్తపల్లి ఆశీష్ లాల్ జోహర్ అంటే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నారు కాబట్టి, కొంచెం ఆయన లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి, వాళ్ళ అబ్బాయి కూడా యువనాయకుడు, తెలుగు యువతలో పనిచేస్తున్నారు. ఆయన తీసుకొచ్చి అక్కడ ఎంపీ ఎంపీ తిప్పేసుకుంటున్నాడు అంతే. జస్ట్ అంటే కొత్తపల్లి ఆశీష్ లాల్ జోహర్ కొడుకు అనేది తిరువురు నియోజకవర్గంలో చాలా మంది ఆశీష్ లాల్ ఆయన పేరు. అతను చాలా మందికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో జోహర్ తిరువురులో పోటీ చేసినప్పుడు కూడా అతను ప్రచారం చేశాడు. అతను సొంత కాన్స్టిట్యున్సీ, సొంత ఊరు కూడా పక్కనే ఉంటుంది. సో ఇతను ఎంపీ అతను పక్కన దింపుకుంటే ఆటోమేటిక్గా కొంత ఇదిగా ఉంటుంది అనేది ఇతని ప్లాన్. పోనీ అట్లా ఏమన్నా చెప్తున్నాడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో ఇతనే అభ్యర్థి అని? జరుగుతుందండి, చర్చ జరుగుతుంది. అలా చెప్తున్నాడనే జోహర్ గారు అబ్బాయి పోటీ చేస్తారు వచ్చే సంవత్సరం, అదే నెక్స్ట్ ఎలక్షన్లో జోహర్ గారు అబ్బాయి పోటీ చేస్తారు అనేది చర్చ అయితే జరుగుతుంది. అదే విషయాన్ని క్యాడర్లోకి తీసుకెళ్తున్నాడు ఎంపీ. సో వీళ్ళని పక్కన పెట్టేశాను, ఇతనే నెక్స్ట్ అనేది. ఇప్పుడు ఇన్ఛార్జ్ అవుతాడు అంటే ఇన్ఛార్జ్ అవడానికి అవకాశం లేదు ఎమ్మెల్యే ఉండగా, అలాంటి అవకాశం లేదు. అవకాశం లేదు, ఎమ్మెల్యే ఉండగా ఇన్ఛార్జ్ అయ్యే అవకాశం లేదు, అనఫీషియల్గా నడిపించుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు. గతంలో కేసినేని నాని పార్టీలో ఉండగా చిన్నీని ఎలా అయితే తీసుకొచ్చి పెట్టి ఎలా అయితే తిప్పారో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేకి జరుగుతుంది. నానిని పార్టీలో ఉంచుకొని వేరే వ్యక్తి వచ్చి ఇన్ఛార్జి ఎంపీ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తారని ఎలా ప్రచారం చేశారో, నానిని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో కేసినేని నానిని, ఇవాళ కొలికపూడి శ్రీనివాసరావు దగ్గర కూడా అదే జరుగుతుంది. కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉండగా కొత్తపల్లి జోహర్ గారి అబ్బాయిని ఆశీష్ లాల్ని తీసుకొచ్చి ప్రచారంలో ఏదైతే ఆయన కార్యక్రమాల్లో తిప్పుకోవడం, అతను పక్కన కూర్చోబెట్టుకోవడం జరుగుతుందో అది పొమ్మలు లేక పొగబెట్టినట్టే అనమాట. మొన్న ఒక 2-3 రోజుల కిందట జరిగిన వ్యవహారం తాజాగా కొలికపూడి శ్రీనివాస్ ఇంటి వెనకాలనే మీటింగ్ పెట్టి తనకు నేను 18 కోట్లు ఇచ్చాను, కొలికపూడి శ్రీనివాస్ వేసుకుంటున్న చొక్కా కూడా నా డబ్బులతో కొన్నదే అనే కామెంట్ కేసినేని చిన్ని చేశాడనేది కొలికపూడి చేస్తున్నది. ఇది వాస్తవమా? అంటే కేసినేని చిన్ని ఈ మాటలు చెప్పాడు అనేది వాస్తవమా? ఇది వాస్తవమా కాదా అనేది మనకు తెలియదు. అంటే ఆఫ్ ది రికార్డ్ కేసినేని చిన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నాడు కార్యకర్తలు. ఏమంటారు? కొలికపూడి శ్రీనివాసుని తీసుకొచ్చింది నేనే, వాస్తవమే కదా, వాస్తవమే. అతనికి ఫండింగ్ కూడా నేనే ఇచ్చాను, వాస్తవమే. ఎలక్షన్ ఖర్చులు కూడా నేనే పెట్టుకున్నాను. కానీ వాస్తవమే అని అంటే ప్రచారం అది ఉన్న ప్రచారం, కానీ కొలికపూడి ఒప్పుకోవట్లేదు. అదే ఇప్పుడు ఆ పంచాయతీ తేలాల్సిందే అధిష్టానం దగ్గరే, వాళ్ళిద్దరి మధ్య ఎవరు డబ్బులు ఇచ్చారు, అయితే ఎంత ఏంటి అనేది అయితే బయటికి రావు. కానీ సో కొలికపూడి శ్రీనివాసుని బయటికి తీసుకొచ్చింది ఎంపీ. ఇవాళ నేను ఎందుకు మంచోడిని కాలేదు, ఇవాళ మొన్నటిదాకా నేను దేవుడిని అయ్యాను, ఇవాళ దెయ్యాన్ని ఎందుకు అయ్యాను అనేది ఆయన కామెంట్ అయితే ఇది బహిరంగంగా చేశాడు. ఇంటర్నల్ గా 18 కోట్లు ఇచ్చాను, అతను వేసుకుంటున్న చొక్కా కూడా నా డబ్బులతోనే కొన్నదే అనే కామెంట్ చేశాడా? అదే ఇంటర్నల్ గా జరిగింది, కానీ అది బయటికి అయితే రావట్లేదు, అది కార్యకర్తల్లోనే నడుస్తుంది అన్నాడు. చర్చ అయితే నడుస్తుంది, శివనాథ్ ఉంటుంది. అయితే ఒకటి, కొలికపూడి శ్రీనివాసరావు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడంటే ఒక అమరావతి రైతులు ఆదుకోవడం కానీ, లేదంటే కేసినేని శివనాథ్ చిన్ని అతను సపోర్ట్ చేయడం వల్లే ఎమ్మెల్యే అయ్యాడు. సో ఈ డబ్బుల వ్యవహారం అనే దగ్గరే చెడిపోయింది ఇద్దరికి, వాటాల పంపకం. అంటే వాటాల పంపకం సరే, అక్కడికి వద్దాం. అయితే కొలికపూడి శ్రీనివాసరావు ఏమంటాడంటే ఇవన్నీ జిల్లా నాయకత్వం దృష్టిలోనూ పార్టీ అధిష్టానం దృష్టిలోనూ నేను ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాను.
పల్లా శ్రీనివాసరావు కూడా తెలుసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే ఆయన్ని కూడా లాగాడు దీంట్లోకి, అంటే ఆయనకు కూడా తెలిసి సైలెంట్గా ఉన్నాడా అని. సరే ఆయన్ని లాగడం అంటే ఆయనకి తెలిసి ఉంటే డెఫినెట్గా చెప్పొచ్చు, దాంట్లో అందులో తప్పేం లేదు, మనం కొలిక్పూడిని కూడా తప్పు అనలేము. సో తెలిసిన ఎందుకు పార్టీ అధిష్టానం వీళ్ళ మీద 3-man కమిటీ వేసి మరీ సమస్యని, ఇంత పెద్ద సమస్యని, నివురుగప్పిన నిప్పులా రగులుకుంటూ ఉన్న సమస్యని పార్టీ అధిష్టానం ఏం చేసింది, అసలు నియోజకవర్గంలో ఏం చెప్పింది? ఈ 3-man కమిటీ అనేది ఏదో ఒక రోజు వచ్చేసి ఒక ముగ్గురు నుంచోబెట్టి చేతులు పంచమర్తి అనురాధ, వరలరామయ్య, కొనకళ్ళ నారాయణ, వీళ్ళు వచ్చిన ఈ 3-man కమిటీ కూడా ఎలాంటి ఇది చేయలేదు, వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఏదో విచారణకు పిలిచారు, ఆయన ముందు హాజరయ్యాడు, అతను చెప్పాడు మేము అన్నీ ఎంక్వైరీ చేసాం అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వరలరామయ్య ఆ రోజు. ఇతనికి సంబంధించిన ఫిర్యాదులు ఎవరైతే పార్టీ ఆఫీస్కి నేరుగా కార్యకర్తలు బాధితులు వెళ్ళి ఫిర్యాదు చేసిన అవును కదా. సో ఆ టైంలో అతను పిలిచి చెప్పారు, అతను ఏదో మందలించారు, ఒక వరలరామయ్య ఒక స్టేట్మెంట్ తీసుకున్నాడు, ఆ స్టేట్మెంట్ని పార్టీ ఆఫీస్కి పంపించారు, అది అధిష్టానానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టారు. సో ఈ వరలరామయ్య కానీ 3-man కమిటీ కానీ పల్లా శ్రీనివాసరావు కానీ ఈ దీన్ని సాల్వ్ చేయలేరు. నేరుగా చంద్రబాబు అయితేనే రంగంలో దిగాలి, చంద్రబాబు డైరెక్ట్గా ఇద్దరితో కూర్చోబెట్టి మాట్లాడితేనే తప్ప వీళ్ళిద్దరు ఎవరికి అంటే ఆ తర్వాత సీన్లో ఎటువంటి మార్పు లేదు, ఏమి లేదు. సైలెంట్గా కొలికపూడి శ్రీనివాస్ సైలెంట్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది తిరువురు నియోజకవర్గం. ఇతను ఏది మాట్లాడినా ఒక సెన్సేషన్ అయిపోతుంది, ఎప్పుడు ఏం మాట్లాడతారు అనేది భయంగా ఉంటుంది అన్నమాట. నేను మొదట అడుగుదామని మర్చిపోయాను, అసలు స్టార్టింగ్లో ఆ బిల్డింగ్ కూల్చడానికి కారు మీద ఎక్కి కూర్చొని జేసీబీ తీసుకుపోయాడు కదా, అసలు ఏంటి ఆ వివాదం? అసలు అది వైసీపీ ఎంపీపీ సంబంధించిన వాళ్ళది, వైసీపీ ఏకొండూరు మండల ఎంపీపీ. ఎందుకు ఈయన కూల్చడానికి వెళ్ళాడు? అది నిజంగానే ఇల్లీగలా? ఇల్లీగల్ అనేది అక్కడ ఉన్న జరుగుతున్న ప్రచారం, అది ఇల్లీగలా లీగలా అనేది అతనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి బయట పెట్టారు వాళ్ళు. అది వాళ్ళు ఎట్లా కొనుక్కున్నారు ఏంటనేది తెలియదు. అయితే దానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది ఒక ఇది, ఆ ఆరోపణలతోనే ఇతను పోయి కూల్చేశాడు. అది ఒక వైసీపీ ఎంపీపీ. ఆ వైసీపీ ఎంపీపీ గతంలో ఆ నియోజకవర్గంలో సంబంధించిన ఈ నియోజకవర్గం కాదు, ఆ మండలానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాడు, టీడీపీ కార్యకర్తల్ని బాగా ఇబ్బంది పెట్టాడు. అదే ఆయన చిన్ని వస్తుంటే రాళ్ళు లేపించాడు, చంద్రబాబు వస్తుంటే రాకుండా అడ్డుకున్నాడు అని ఏదో చెప్పారు కదా. ఏకొండూరు మండలంలో ఎప్పుడు అయినా టీడీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి కంపల్గా. ఎందుకంటే ఆ వైసీపీలో ఉన్న ఆ సామాజిక వర్గం అక్కడ కొంచెం బలంగా ఉంటుంది, అతను కొంచెం ఇదిగా ఉంటాడు. సో అక్కడికి టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ జెండాలు కానీ ఎవరు వచ్చినా, చంద్రబాబు వచ్చినా, లోకేష్ వచ్చినా, ఇంకొకళ్ళ లాస్ట్ టైం కేసినేని నాని ప్రచారంలో జరిగింది, కేసినేని చిన్ని ప్రచారంలో జరిగింది, ఇట్లా జరుగుతూనే ఉంటాయి. అది కామన్గా జరుగుతాయి అక్కడ. అది కొంచెం ఎక్కువ సామాజిక వర్గం బలంగా ఉండడం. ఇంకొకటి ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. సో అతను ఇట్లా ఏంటంటే ఇక గొడవలు కామన్గా ఉంటాయి కదా, ఇక రాళ్ళు లేపిస్తూ ఉంటాడు భయపెట్టడానికి. కేవలం ఆ మండలంలో కొంత బలంగా వైసీపీ బలం అవడానికి, వీళ్ళని భయపెట్టడానికి, టీడీపీ కార్యకర్తలు రాకుండా ఉంటారు, ఇక్కడ ఓట్లు వేయకుండా ఉంటారనే ఒక భయం క్రియేట్ చేయడానికి. సో అతని మీద నేను చర్యలు తీసుకున్నాను అని అంటాడు. డెఫినెట్గా చర్యలు తీసుకోవడం అంటే కొలిక్పూడి శ్రీనివాస్ చేపట్టిన కార్యక్రమం లాంటిది కాదు చర్య అనేది. డెఫినెట్గా తప్పే. అతని మీద కేసు కూడా అయినట్టుంది కదా కొలిక్పూడి ఎమ్మెల్యే మీద. డెఫినెట్గా అది తప్పే. ఒక నడి రోడ్డు మీద కారు ఆపేసి కారు ఎక్కేసి జేసీబీతో బిల్డింగ్ కూల్చడం అనేది అది ప్రజాస్వామ్యం కాదు, అది రాజ్యాంగబద్ధము కాదు. అక్కడ రెవెన్యూ అధికారులు ఉంటారు, ఆ రెవెన్యూ అధికారులకు సంబంధించిన కంప్లైంట్ చేస్తే వాళ్ళే వెళ్ళి సీజ్ చేస్తారా పడేస్తారా. ఆ విషయంలో ఎంపీ ఏం మాట్లాడలేదా? ఆ విషయంలో కూడా ఎంపీ పిలిచి మందలిచ్చాడు కానీ, బట్ ఎంపీ కూడా చంద్రబాబు కూడా మందలించాడు అని వార్తలు వచ్చాయి, మనం విన్నాం. ఎంపీ ఇతను ఫస్ట్ నుంచి ఏదైతే గెలిచినప్పటి నుంచి, గెలవక ముందు నుంచి కూడా ఇతను సమర్థిస్తూనే వస్తున్నాడు. ఇతను ఏ తప్పు చేసినా కానీ ఎంపీఏ సమర్థించాడు. మారతాడు కొంచెం ఆవేశాలు ఉంటాడు, కొత్త అనేది ఇక లోకల్లో ఉన్న మండల స్థాయి నాయకులని, నియోజక స్థాయి నాయకులని సముదాయించాడు. ఆయన మారతాడు, ఎమ్మెల్యే కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏం కాదు మీరేమనుకోమాకండి. వైసీపీ వాళ్ళని చేర్చుకొని వాళ్ళకి అందలం ఎక్కిస్తున్నాడు చిన్ని. అదే ఆ గురునాథం అనే వ్యక్తి 3 రాజధానుల శిబిరం నడిపిన వ్యక్తి. అతన్ని తీసుకొచ్చి ఇతని పక్కన పార్టీ ఆఫీసులు 24 గంటలు కూర్చోబెట్టుకుంటాడు. చంద్రబాబు విజయవాడ పర్యటనలో గురునాథం చంద్రబాబు పక్కన ఉంటాడు. ఒక ఫోటో కూడా స్క్రీన్ షాట్ పెట్టాడు కదా. ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చినాడు? డబ్బుకి. ఎంపీ కేసినేని శివనాథ్ మొత్తం డబ్బుతోనే ప్రాధాన్యత ఉంటుంది. అతనికి డబ్బే ముఖ్యం. అతను గతంలో కార్యక్రమాలు చేశాడు, ఆ ఇన్వెస్ట్మెంట్ మొత్తం బాగా పెట్టేసి ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా బాగా పెట్టేశాడు. కాన్స్టెన్సీలో ప్రతి కాన్స్టెన్సీకి డబ్బులు పెట్టేశాడు. బిఫోర్ 2 ఇయర్స్ ముందు నుంచి కూడా అతను పెట్టాడు. ఎవరైతే వైసీపీ నుంచి వస్తారో
అంటే ఇంతకుముందు వైసీపీలో జరిగిన రేషన్ మాఫియా, మీరు అన్నట్టు రేషన్ మాఫియా జరిగింది. ఆ రేషన్ మాఫియా సంబంధించిన వ్యక్తులే ఇవాళ మున్సిపల్ కౌన్సిలర్లను కొనడానికి కానీ, మున్సిపల్ చైర్మన్ చేయడానికి కానీ తిరువురులో డబ్బులు ఇచ్చాడనేది ఆరోపణ కూడా ఆయన చేసాడు బాగా. సో ఈ డబ్బులన్నీ వైసీపీ అనేది కొలిగిపూడి శ్రీను బలంగా ఆరోపణలు చేస్తున్నాడు చిన్ని మీద. సో ఈ డబ్బులన్నీ ఎవరి అనేది ఎటు నుంచి వచ్చాయనేది చిన్ని బహిర్గతంగా చెప్పట్లేదు, కానీ ఇతను డబ్బులు అయితే పెట్టేసి వీళ్ళందరినీ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తిరువురు నగర పంచాయతీలో కౌన్సిలర్లు కొనేశారు. ఒక్కొక్కరు 20 లక్షలు. మున్సిపల్ ఎన్నికల్లో కొన్నది వాస్తవమే. వైసీపీ కౌన్సిలర్ ఒక కౌన్సిలర్ 15 లక్షలకు అమ్ముడుపోయాడు. ఇవాళ అదే వ్యక్తి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు, ఎంపీ పక్కన చేరేసి. వీళ్ళంతా ఒక వర్గం. ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తికి ఇప్పుడు మాఫియా అప్పచెప్పింది వాస్తవమే. ఇవన్నీ ప్రచారం అయితే జరుగుతుంది. ఓకే, తిరువూరు నియోజకవర్గంలో అయితే ఈ మాఫియా నడుస్తుందనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎంపీ దందాలు చేస్తున్నాడు అనేది ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యేకి వాటాల్లో రావట్లేదు అనేది బలంగా ప్రచారం జరుగుతుంది. ఎటు వచ్చి వాటాల దగ్గరే పంపకాలు వాటాల దగ్గరే ఫైనల్గా. ఓకే, నెల వచ్చే డబ్బుల్ని ఎంపీ ఆఫీస్ నుంచి ఆపేశారు. ఇది కాన్సెప్ట్. అంటే జరుగుతున్న చర్చ నియోజకవర్గంలో ఆపేయడం వల్ల ఈయన ఇంకాస్త రోజుకు రగిలిపోతూ బరస్ట్ అవుతుంది. వైసీపీ కౌన్సిలర్లని కొన్నారు, మాఫియా అతనికి అప్పగించారు. ఈ చర్చ ఉంటే మరి పివి సునీల్ కుమార్ నుంచి 10 కోట్లు తీసుకున్నాడు గుడివాడ రాము నుంచి మధ్యవర్తిత్వం చేసి అనే చర్చ ఉందా లేదా? అసలు కొలిగిపూడి మాత్రం బాంబు పేల్చాడు కానీ అలాంటి చర్చ అయితే నియోజకవర్గంలో జరగట్లేదు. ఎందుకంటే వెనిగల రాము అంటే ఎంపీ ఆఫీస్ చుట్టూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు అని అంటున్నాడు ఈయన. వెనిగల రాము కేసినేని చిన్ని బిజినెస్ పార్ట్నర్స్. అవును కదా. సో వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ అది. పివి సునీల్ కుమార్ నుంచి కేసినేని చిన్నికి డబ్బులు వచ్చాయనేది ఒక ఆరోపణ అయితే ఉంది, కానీ అది నియోజకవర్గంలో ఇవాళ చిన్ని అదే ఎమ్మెల్యే చెప్తున్న ఆరోపణ అది. ఇప్పటివరకు అయితే నియోజకవర్గంలో ఎక్కడ చర్చ జరగట్లేదు వాళ్ళు ఈ విషయంలో. అయితే వెనిగల రాము కేసినేని చిన్ని మాత్రం ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్. కానీ రాము పివి సునీల్ కుమార్ ఫ్రెండ్స్ అనే చర్చ కూడా ఉంది రాష్ట్రంలో. ఆ చర్చ ఉంది. మరి వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్సో, ఎందుకు ఫ్రెండ్సో, వాళ్ళ వైపు నుంచి బంధువులని ఒక చర్చ ఉంది. వెనిగల రాము వాళ్ళ మిసెస్ సంబంధించిన వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ బంధుత్వం ఉంది. తులసిబాబు అనే వ్యక్తి వీళ్ళందరూ కూడా ఆ వెనిగల రాము దగ్గరే ఉంటారు. తులసిబాబు తోటి పివి సునీల్ కుమార్ RRR విషయంలో తులసిబాబు విషయంలో ఏం చర్చ ఉందో తెలుసు. అదైతే వెనిగల రాము వైపు నుంచి ఉన్నదైతే నిజం. పివి సునీల్ కుమార్ కేసినేని చిన్నికి డబ్బులు ఇచ్చిన మాట మాత్రం ఎవరికి తెలియదు. ఇది మాత్రం కొత్త విషయం. కొలిగపూడి శ్రీనివాస్ పేల్చిన బాంబు మాత్రం ఇది. పోనీ పివి సునీల్ కుమార్ డబ్బులు ఇస్తే తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చిన్ని ఉన్నాడా ఎన్నికలప్పుడు? అలాంటిది ఏమీ లేదు. చిన్నికి ఆల్రెడీ ఎలక్షన్కి సంబంధించిన ఫండింగ్ మొత్తం రెడీ చేసుకున్నాడు. అంటే వాళ్ళ సొంత బ్రదర్ కేసినేని నానియే రాజకేశ్ రెడ్డితో ఉన్న కంపెనీకి సంబంధించిన అన్నీ కూడా బయట పెట్టేశాడు. రాజకేశ్ రెడ్డి అంటే లిక్కర్ స్కామ్ లో ముద్దాయి. సో రాజకేశ్ రెడ్డి చిన్ని భార్య రాజకేశ్ రెడ్డి డైరెక్టర్గా ఉన్నారు కంపెనీలో. సో అది బయట పెట్టింది ఎవరు అనేది కేసినేని నాని మాత్రం బయట పెట్టారు. అది బయట పెట్టిన తర్వాతే చిన్నికి కొంచెం ఇబ్బందికరంగా మారింది. సో రాజకేశ్ రెడ్డి ఇచ్చిన డబ్బులతోనే కేసినేని చిన్ని ఎన్నికలు చేశాడు అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. రాజకేశ్ రెడ్డి ఏదైతే డబ్బులు ఇచ్చాడో ఆ డబ్బులు ఎన్నికలకి సంబంధించిన ఖర్చు పెట్టాడు, పార్టీ ఫండ్ కూడా ఇచ్చాడు అనేది ప్రచారం బాగా జరుగుతుంది. ఓకే, ఈ చర్చ నియోజకవర్గంలో ఉంది. వాస్తవం ఏంటనేది ఎవరికి తెలియదు. అది ఇక నాని బయట పెట్టాడు, ఈ చర్చ జరుగుతుందంటే కొంతమంది నమ్మే అవకాశం ఉంటుంది. మరి అధిష్టానానికి తెలియాలి అంటే ఎంక్వైరీ చేస్తే, అధిష్టానానికి కూడా తెలియదు కదా, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. అంటే అధిష్టానం కూడా ఈ రాజకేశ్ రెడ్డి ఇష్యూ బయటకు ఎప్పుడైతే వచ్చిందో చంద్రబాబు లోకేష్ కొంత చిన్నిని పక్కన పెట్టారని, అంటే అవునా ఆయన నేరుగా మీడియా ముందు కనిపిస్తున్నారు కానీ ఇంటర్నల్గా కొంత అయితే అవాయిడ్ చేశారు. అదేంటండి మీరు చెప్పినట్టు అతని పేరేంటి, లాల్ జవహర్ కొడుకు పేరేంటి, లాల్ కొత్తపల్లి ఆశీష్ లాల్. అతన్ని తీసుకొచ్చి కూడా లోకేషే పంపించారని చిన్ని చెప్తున్నాడని కొలికిపూడి చెప్తున్నాడు కదా. నేరుగా లోకేష్ చిన్నికి చెప్పి పంపించలేదు. నువ్వు రా, నేను నీకు టికెట్ ఇప్పిస్తాను వచ్చే ఎన్నికల్లా అనేది నేరుగా ఆశీష్ లాల్కి చెప్పి తీసుకొచ్చి తిప్పుతున్నాడు. లోకేష్ నుంచి ఎలాంటి హామీ లేదు. ప్రతి విషయం నియోజకవర్గంలో ఏం చేసినా లోకేష్ పేరు వాడుతున్నాడు, లోకేష్ మీద చెప్తున్నాడు. లోకేష్ పేరు బాగా వాడుతున్నారు కానీ రాజకేశ్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర డబ్బులు
తీసుకొని ఇతను ఎన్నికలు చేశాడు, పార్టీ ఫండ్ ఇచ్చాడు అనేది తెలిసిన తర్వాత చంద్రబాబు లోకేష్ ఇతను కొంతవరకు దూరంగా పెట్టారు అనే చర్చ ఉంది, అనే చర్చ జరుగుతుంది. చాలా చోట్ల చూసాం కూడా. అవునా? నియోజకవర్గంలో చాలా మంది పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో కూడా ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు, విజయవాడ వెళ్ళినప్పుడు మీడియా ముందు మాత్రం కనిపిస్తున్నారు. ఇంటర్నల్ గా మాత్రం కొంత ఢిల్లీలో కూడా పక్కపక్కనే కనపడ్డారుగా మనకి. ఢిల్లీలో కొంత అవాయిడ్ చేస్తున్నారు. అదే ఒకేసారి పెట్టరు కానీ మీకు ఫ్యూచర్లో అర్థమైపోద్ది ఈ విషయం. ఎందుకంటే ఇది రాజకేష్ రెడ్డిది చాలా పెద్ద ఇది లిక్కర్ స్కామ్లో ఒక ముద్దాయిలో ఉన్న వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని, అదే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకొని పార్టీ ఫండ్ ఇవ్వడం, ఎన్నికలు ఖర్చు పెట్టడం అనేది కొంత చర్చ అయితే బాగా జరుగుతుంది. ఇదే విషయం కొంచెం సీరియస్గా ఉన్నారు అధిష్టానం. అంటే వాళ్ళు ఇప్పుడు అమరావతిని డెవలప్ చేయాలి, రాష్ట్రానికి నిధులు తేవాలి, కంపెనీలు తేవాలనే బిజీలో ఉన్నారు ఒక పక్క. సో ఈ ఇష్యూ నడుస్తున్నాయి. ఇదే విషయాన్ని లోకేష్ ఆఫీస్ నుంచి కానీ లోకేష్ కానీ కొంత పక్కన పెట్టారు. కానీ లోకేష్ కొత్తపల్లి ఆశీష్ లాల్కి అలాంటి హామీ ఇవ్వలేదు. తిరువూరు నియోజకవర్గానికి నువ్వు వెళ్ళు, నువ్వు ఇన్ఛార్జిగా నేను ప్రకటిస్తాను. ఎమ్మెల్యే ఉండగా ఎట్లా ఇస్తాడు? అధిష్టానమైన ఎట్లా ఇస్తుంది ఎమ్మెల్యే ఉండగా? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆమె శ్రీదేవి ఉండగా ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇన్ఛార్జ్ ఇచ్చాడు, కానీ ఏ అధిష్టానమైన అట్లా ఎందుకు ఇస్తుంది? తెలుగుదేశం పార్టీలో అలాంటిది జరగదు. ఒకవేళ ఇతను సస్పెండ్ చేసి బయటికి పంపించిన తర్వాత ఏ చర్య అనేది తీసుకుంటారు. సో కొలికిపూడి కూడా కొంత వెయిట్ చేస్తున్నాడు, నా మీద నేరుగా సస్పెన్షన్ చేస్తారా, పార్టీ నుంచి పంపిస్తారా. ఒక్క నిమిషం అక్కడికి వద్దాం. దేవినేని ఉమా విషయంలో ఏం జరిగింది? దేవినేని ఎందుకు ఎన్నికల ముందు వరకు దేవినేని ఉమాతో అంత బాగా ఉన్న చిన్ని ఎన్నికల తర్వాత దూరం జరగడానికి కారణం ఏంటి? కేశినేని నాని పార్టీలో ఉండగా కేశినేని చిన్నిని తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో, తిరువూరు నియోజకవర్గం చిన్నిని తీసుకొచ్చింది దేవినేని ఉమా. వీళ్ళే నానికి దేవినేని ఉమా కానీ, బుద్ధ వెంకన్న కానీ, బోండా ఉమా కానీ, నాగుల మీరా లాంటి వాళ్ళకి పడక, అంటే ఇతను నేరుగా అంటే ముక్కుసూటిగా ఉంటాడు. అవునవునవును. సో వాళ్ళిద్దరు నేరుగా ఢీ కొట్టుకున్నారు. సో ఇతను నేరుగా ఢీ కొట్టుకోవడం వల్ల ఇతను ఉంటే మనకి ఇబ్బంది, వచ్చే ఎన్నికల్లో ఇతను ఉండకూడదు అనేది ఇలా కాన్సెప్ట్. వీళ్ళందరూ ఏం చేశారంటే, మీకు ఆల్టర్నేట్గా మీ అన్నకి పోటీగా నువ్వే రావాలి, ఆల్టర్నేటివ్గా నువ్వే రావాలి, వేరే వాళ్ళు ఎందుకు, నువ్వు రావాలి అనేసి ఇతని దగ్గర అప్పటికే కొంత డబ్బులు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పట్లో 2014 నుంచి. సో ఇతను కూడా ఏదో వెంచర్లు వేసేసాడు, ఏదో జరిగిన అతను రియల్ ఎస్టేట్ హైదరాబాద్ ప్రగతి నగర్లో ఏదో కేశినేని డెవలపర్స్ పేరుతో, ఎక్కడా డెవలపర్స్ కనపడవు కానీ కేశినేని డెవలపర్ అనే పేరు అయితే కనిపిస్తుంది బ్రోచర్ మీద. ఓకే. సో ఇతని దగ్గర ఉన్న డబ్బుతో కానీ ఇతను ఏం చేశారంటే దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో తిప్పేశారు. తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ ఈస్ట్, సెంట్రల్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో తిప్పేసి ₹5 భోజనం అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అప్పుడు పెట్టిన తర్వాత వైసీపీ తీసేసింది. ఇతను అన్నా క్యాంటీన్లు పెట్టేశాడు, ప్రతి ఒక్క ఊరికి ఒక వ్యాన్ పంపించేశాడు. ఆ తర్వాత మెడికల్ క్యాంపులు పెట్టాడు. ఈ మెడికల్ క్యాంపులకి వీటిలన్నిటికీ దేవినేని ఉమా నా చిన్నిని బాగా వాడుకున్నాడు. ఫస్ట్ ఇతను తీసుకొచ్చాడు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో పెట్టాడు. ఇతను కూడా కొంత బడ్డెన్ తగ్గింది, సేవా కార్యక్రమాలు చేస్తుంది, పార్టీకి పేరు వస్తుంది, ఇతనికి పేరు వస్తుంది కదా. మైలవరం నియోజకవర్గం కానీ, నందిగాం కానీ, తిరువూరు కానీ ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకి పేరు వస్తుంది. సో ఆ కార్యక్రమాలన్నీ చేశారు. కానీ చివరిలో మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇతనికి టికెట్ ఇవ్వమని చెప్పేశారు. ఇతను టికెట్ ఇవ్వమన్నప్పుడు చిన్ని కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మాని రికమెండేషన్ చేయలేదు. ఎందుకనంటే ఇతను బిఫోర్ ఎలక్షన్లో ఇతను వాడుకున్నారు, ఏది కార్యక్రమాలు చేయించుకొని మెడికల్ క్యాంపులు పెట్టేసి పార్టీ సంబంధించిన కార్యక్రమాలన్నీ చిన్నగా చేశాడు ఎలక్షన్ ముందు, ఏది వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. వీళ్ళు ఎవరు ఏ ఎమ్మెల్యే అభ్యర్థి ₹1 తీయలేదు, చిన్ననే పెట్టాడు. సో ఆ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఇతను ఎంపీ క్యాండిడేట్ ప్రకటించారు. ఎంపీ క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా మైలవరం ఉంది, చివరిదాకా కొంచెం సస్పెన్షన్ పెట్టారు కాబట్టి మైలవరం ఇష్యూలో చిన్ని ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు, పార్టీ నిర్ణయం అని చెప్పేశాడు. సో దేవినేని వసంత కృష్ణ ప్రసాద్కి ఏమైనా సపోర్ట్ చేశాడా? వసంత కృష్ణ ప్రసాద్కి కూడా అంటే పార్టీ తీసుకొచ్చింది. వసంత కృష్ణ ప్రసాద్ అప్పట్లోనే అధికారంలో ఉన్నాడు, పార్టీ ఫండ్ ఇచ్చేసాడు, తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశారు. సో వసంత కృష్ణ ప్రసాద్కి కూడా సపోర్ట్ చేశాడు అనేది అంటే వాళ్ళ ఎన్నికల ప్రచారంలో తిరిగారు, గెలిపించుకున్నారు. ఆ తర్వాత ఎలాంటిది ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా నేరుగా ఎంపీ ఆఫీస్కి వెళ్ళేసి నాకు ఈ పనులు చేయండి అడగట్లేదు, అందరూ దూరంగా ఉంటున్నారు. మైలవరం ఎమ్మెల్యే దూరంగా ఉంటున్నాడు, నందిగామ ఎమ్మెల్యే దూరంగా ఉన్నాడు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే దూరంగా ఉన్నాడు, తిరువూరు ఎమ్మెల్యే, ఈ 4 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎంపీకి దూరంగా ఉన్నారు. ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అనుచరులు కానీ ఎంపీ అనుచరులు కానీ వీళ్ళందరూ చేస్తున్న దందాలకి ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు లోకల్లో ఉన్నట్టు. ఎమ్మెల్యేలకు నచ్చకపోవడానికి కారణం వాటాలేనా? ఈ 4 నియోజకవర్గాలు మెయిన్ తిరువూరు నియోజకవర్గం వాటాల దగ్గర
ఓకే. మిగతా నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉన్నారు. అంటే వాళ్ళు ఎలాంటి బాంబులు పేల్చట్లేదు. కొంత కొలిగిపూడి ఫాస్ట్ కాబట్టి ఇతనికి వాటా రావట్లేదు కాబట్టి బాంబు పేల్చేశారు. నందిగామలో సౌమ్యతో ఏంటి వివాదం? నందిగామలో సౌమ్యతో వివాదం. నందిగామ సౌమ్యకి దేవినేని ఉమా, అది మొదటి నుంచి దేవినేని అవునవును తెలుసు, ఆ విషయం తెలుసు, ఆయన సపోర్ట్ చేశాడు అనే దేవినేని విషయం రమణ తెలుసు. కాన్స్టిట్యున్సీ కాబట్టి సో అక్కడ ఉమా చెప్పిందే జరిగిద్ది. సో సౌమ్య అనేది ఆవిడ ఉమాకి సంబంధించిన వ్యక్తి, అంటే వీళ్ళు ఏ చెప్తేనే నడిచిద్ది. సో అప్పటికి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళందరూ ఎంపీ నాని ఉన్నప్పుడు కూడా నానితో పాటు బాగానే వాళ్ళ కార్యక్రమాలు చేసుకున్నారు, అభివృద్ధి బాగా చేసుకున్నారు. సో ఇప్పుడు చిన్ని ఆఫీస్ నుంచి జరుగుతున్న ఇష్యూస్ కానీ, చిన్నికి సంబంధించిన అనుచరులు చేస్తున్నా కానీ వాళ్ళకి నచ్చట్లేదు. అంటే అక్కడ నందిగామలో వాటాల పంపకాలు అయితే కాదు కానీ, సో ఇతరులు చేస్తున్న ఇది దందాలు ఎమ్మెల్యేకి నచ్చట్లేదు సౌమ్యకి. సౌమ్య బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఆవిడ బాగా సౌమ్యరాలుగా ఉంటుంది. ఆవిడ ఎవరు వివాదాస్పదంగా ఎప్పుడు వ్యవహరించదు. ఆవిడ పని ఆమె చేసుకుంటూ ఉంటుంది. ఈవిడ్ని ఇబ్బంది పెడుతున్నారు. జగ్గేపేటలో ఏం జరిగింది? జగ్గేపేటలో కామన్ శ్రీరామ్ తాతయ్య, అంటే ఈ జగ్గేపేట నందిగామ నియోజకవర్గాలని ఈ రెండు నియోజకవర్గాలు కూడా కొంచెం వివాదాస్పదంగా ఉండవు. ఎప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. జగ్గేపేటలో కానీ నందిగామలో కానీ. జగ్గేపేట కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మెయిన్ ఏంటంటే ఈ 4 నియోజకవర్గాల్లో ఎంపీ పెత్తనం ఎక్కువ అయిపోతుంది. ఎంపీ అనుచరుల పెత్తనం, ఎంపీ నేరుగా వెళ్ళేసి దందాలు అయితే ఎంపీ పేరు చెప్పుకొని ఎంపీ మనుషులు చేస్తున్నారు. ఎంపీ ఆఫీసులో కొంతమంది. ఎంపీకి తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా అంటే తెలిసే జరుగుతుంది. ఓకే, తెలిసి జరుగుతుంది. బేసిక్గా ఆయనకి పార్టీ ఫండ్ పెట్టాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, ఈ డబ్బులన్నీ రాబట్టుకోవాలి కదా మరి. సో ఈ డబ్బులన్నీ రాబట్టుకోవాలి కాబట్టి ఇవన్నీ జరిగే తెలుస్తుంది అనేది ఒక ప్రచారం. విజయవాడ పార్లమెంట్లో బాగా ప్రచారం జరుగుతుంది. ఎంపీ మనుషులు చేస్తున్న దందాలే ఇబ్బందికరంగా మారుతున్నాయి అనేది. అంటే సెంట్రల్ నియోజకవర్గం లాంటి జోలికి అయితే పోడు. సెంట్రల్ ఈస్ట్ నియోజకవర్గానికి విజయవాడ సిటీలో ఎవరికి వాళ్ళిద్దరిని టచ్ చేయట్లేదు. ఈస్ట్ వెస్ట్ సీనియర్స్ కాబట్టి, సీనియర్స్ ప్లస్ అక్కడ ఉన్న అక్కడ దందాలు చేసుకోవడానికి కూడా కొంత అవకాశం ఉండదు. ఇవన్నీ చెప్తున్నది రాత్రి వీళ్ళంతా సీనియర్స్ రూరల్ నియోజకవర్గాలు కాబట్టి, అవి అర్బన్లో ఉన్నాయి కాబట్టి అర్బన్లో పెద్దగా ఏముంటది. వార్డులు ఉంటాయి, డివిజన్లు ఉంటాయి, అందులో ఉన్న సమస్యలే ఎక్కువ ఉంటాయి కానీ దందాలు చేయడానికి వచ్చేది ఉండదు, రెవెన్యూ ఉండదు. ఈ రూరల్ ఏరియాలో ఎందుకంటే అటవీ భూములు ఉంటాయి, గ్రావెల్ ఎక్కువ ఉంటుంది, ఇసుక బాగా దొరికింది. ప్రతి ఊర్లో పెద్ద వాగులు ఉంటాయి, పెద్ద పెద్ద వాగులు కూడా ఉంటాయి. ప్రతి తిరువూరు కానీ, నందిగామ కానీ, జగ్గపేట కానీ పెద్ద వాగులు ఉంటాయి. వాగుల నుంచి కృష్ణానది ఇసుక తీసుకెళ్ళిపోవడం కానీ ఇలాంటివి బాగా రెవెన్యూ వచ్చే నియోజకవర్గాలు. అసలు తిరువూరులో ఇసుక రీచ్లే లేవంట కదా? ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. లేవని చెప్తున్నాడు. లేదు రాత్రి ఆయన తిరువూరులో ఇసుక బాగానే దొరికింది, ఇసుక అమ్ముకుంటున్నారు. కేవలం ఒక దగ్గర ఉన్న గ్రావెల్ మొత్తం తోలేసి ఒక వెంచర్కి పంపించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే అక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చినాయి. ఎంపీ మనుషులు కొంతమంది గ్రావెల్ అక్రమాలు చేస్తున్నారనేది ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు. కానీ అంతకుముందు ఎమ్మెల్యే ఆల్రెడీ ఈ గ్రావెల్ అంతా తీసుకెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెంచర్కి వేసేసుకున్నాడు. ఎమ్మెల్యేని కాదని ఎంపీ మనుషులు ఈ గ్రావెల్ తీసుకున్నారు. సో వీళ్ళిద్దరికి అక్కడ కూడా జరిగింది. ఇది 1 year బ్యాక్, గత ఏడాది క్రితం నుంచి ఇదంతా జరుగుతుంది. కాదు అప్పుడు వాటాలు సమానంగా వెళ్ళాయి. ఓకే, సో ఎమ్మెల్యే సగం దోలుకుంటున్నాడు, ఎంపీ ఆఫీస్ నుంచి మనుషులు సగం. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాస్కి కేసినేని నాని జెంటిల్మెన్ లాగా ఎందుకు కనపడుతున్నాడు? కేసినేని నాని, చిన్ని కాదు, కేసినేని నాని మాజీ ఎంపీ ఎందుకు జెంటిల్మెన్ లాగా కనపడుతున్నాడు? ఆయన జెంటిల్మెన్ అండి అని అంటున్నాడు రాత్రి. ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం అండి. కేసినేని నాని రాజకీయంగా ఆధిపత్య పోరు, అంటే గతంలో తిరువూరులో జరిగిన ఇష్యూస్ కానీ ఆధిపత్య పోరులు ఉన్నాయి కానీ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎక్కడా జరగలేదు. ఆయన కానీ పనిచేసిన 10 ఏళ్ళు కూడా 10 years కూడా కేసినేని నాని అవినీతి చేశాడు, కేసినేని నాని మనుషులు అవినీతి చేశారు, బాగా దోచుకున్నారు అనేది ఆరోపణ. అక్కడ ఆయన ప్రతి గ్రామాలు దత్తత తీసుకున్నాడు, ఆ గ్రామాలు దత్తత తీసుకున్న గ్రామాలు డెవలప్ చేశాడు. ప్రతి ఎలక్షన్లో అంటే ఎన్నికల ముందు కూడా ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఇచ్చాడు, మంచినీళ్ళకి ఇబ్బంది అవుతుందని. ప్రతి ఊరికి రోడ్లు వేపించాడు, బస్ షెల్టర్లు కట్టించాడు. చాలా అతనికి సంబంధించిన ఎంపీ ఫండ్స్లో వచ్చిన నిధులన్నింటినీ బాగా ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఎంపీ నిధులతో ఈయన అసలు ఇప్పుడు ఎంపీ నిధులు ఎక్కడ కనిపించట్లేదు, ఒక రోడ్డు వేసింది లేదు. అంటే నేను అనేది ఏంటంటే ఆ కేసినేని నాని రాజకీయంగా విభేదించాడు కదా కొలికిపూడి.
రాజకీయంగా ఆరోపణలు చేసే ఉంటాడు కదా. రాజకీయ ఆరోపణలు అంటే ఎన్నికల సమయంలో సమయంలో ఆయన వైసీపీకి వెళ్ళాడు కాబట్టి ఆయన అభివృద్ధి చేశానంటే మీరు ఎక్కడ చేశారు అభివృద్ధి అనేది ఇతను అది కౌంటర్ ఎన్నికల సమయంలో రాజకీయం కాబట్టి అంతమించి పర్సనల్గా నువ్వు అవినీతి చేసావు నువ్వు ఇది చేసావు అనేది ఎక్కడా లేదు. కేసీఆర్ నాని జెంటిల్మెన్ అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ నుంచి నీతో చెడిపోయింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టాడు. బేసిక్గా ఇతను ఫస్ట్ నుంచి కేసీఆర్ నానికి పాజిటివ్గా ఉంటాడు. అంటే కేసీఆర్ నాని సపోర్టర్స్ మద్దతు కూడా కొలికిపూడి కావాలని కోరుకుంటున్నట్టే కదా ఇక్కడ. ఖచ్చితంగా కేసీఆర్ నానికి ఇప్పటికీ టీడీపీలో ఉన్నా కానీ ఆయన సపోర్టర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఎందుకంటే తిరువురు నియోజకవర్గంలో అలాంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఆయన ఏ కార్యకర్తని ఇబ్బంది పెట్టలేదు, ఏ నాయకుడిని ఇబ్బంది పెట్టలేదు. ఏ పార్టీ నాయకుడు వెళ్ళినా అంటే పార్టీ పరంగా కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా అతను హెల్ప్ చేశాడు అనమాట. అతను ఎంపీగా ఉన్నా కాబట్టి ప్రజాప్రతినిధి కాబట్టి అతను సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఇంకా వేరే ఏదైనా పనులు కానీ చేసి పెట్టాడు. కేసీఆర్ నాని మీద బోల్డెన్ ఆరోపణలు వచ్చినాయి కదా. అతని అరగెంట్ అని చంద్రబాబు బొకే ఇవ్వమని ఇస్తే దాన్ని విసిరి కొట్టడం అవన్నీ ఇలాంటివన్నీ మనం చూసాం కదా ప్రత్యక్షంగా. అవన్నీ కరెక్టే. బట్ ఆయన కావాలని అవన్నీ ఏం లేదు. బట్ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కేసీఆర్ నానికి పాజిటివ్గా ఉంటాడు. అక్కడ లోకేష్కి నానికి చెడింది కానీ చంద్రబాబుకి లోకేష్కి అదే చంద్రబాబుకి. అది నిజమేనా? ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని చంద్రబాబు పంపించాడు కేసీఆర్ నాని దగ్గరికి. ఇది మాత్రం వాస్తవమే. చంద్రబాబు నాయుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కబురు పంపించాడండి నాని గారికి, మీరు బాబు గారిని కలవాలనేది. అధికారంలో వైసీపీలో అధికారంలోకి వచ్చాకనా? ఓకే ఓకే, అయితే నేను ఇంట్రోలో తప్పు చెప్పాను. అధికారంలోకి వచ్చాక కూడా కబురు పంపించినట్టు ఒక ఇది ఉంది మనకు వచ్చిన, అంటే మనకు తెలిసిన సమాచారం అది. దానివల్ల ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు కలిసే పరిస్థితి కాదనేది నాని గారు చెప్పారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీకి కూడా రాజీనామా చేసేసింది. రాజీనామా చేసి ఆయన స్తబ్దుగా ఉన్నాడు. బట్ ఆయన బిజినెస్లు ఏవో చేసుకున్నాడు. గతంలో 10 ఏళ్ళు బాగా నష్టపోయాడు. ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టాడు, పార్టీలో సంపాదించుకున్నది లేదు. గతంలో నష్టపోయాడు, మీరు చూసే ఉంటారు. బస్సులు కూడా అమ్మేసుకున్నాడు. అసలు బిజినెస్ లేదు, ఇప్పటికీ ఏమీ లేదు. సో పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత స్తబ్దుగా ఉన్నాడు, నాకు రాజకీయాలు అవసరం లేదనేది ఆయన ఇది. సో ఆ తర్వాత ఒక సీఎంఓ నుంచి కొంచెం పిలుపు వచ్చింది. అంటే ఒకవేళ ఏమన్నా పదవి ఇచ్చేవాళ్ళ, ఒకవేళ ఈయన కానీ వస్తాను అని ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ బాధ్యతలు ఏమన్నా అప్పగించేవాళ్ళ? అది సీఎం అదే అంటే చర్చ జరిగింది. సీఎంకి ఇట్లాంటి అంటే లోకేష్కి నానికి చెడింది కానీ చంద్రబాబుకి నానికి బాగానే ఉంది. సో అంటే ఇతను 10 ఏళ్ళు పనిచేశాడు నేరుగా చంద్రబాబు దగ్గర. ఇతను ఏంటనేది ఆయనకి బాగా తెలుసు. ఓకే, అంటే వీళ్ళు పార్టీలో ఫండింగ్ కానీ అది. ఇతను ఏంటంటే 2024 ఎన్నికలకి ఇతని దగ్గర డబ్బు లేదు, ఇతను పోటీ చేసే ఇది లేదు. సో అందువల్ల ఆయన నేరుగా తప్పుకున్నాడు. ఈ టైంలోనే వైసీపీ ఏం చేసిందంటే ఆ విజయవాడ పార్లమెంట్కి వైసీపీకి ఎక్కడ ఎలాంటి సమర్థమైన అభ్యర్థి కూడా లేని పరిస్థితి అప్పట్లో. మీరు గతంలో 2 సార్లు పోటీ చేసిన వ్యక్తులు చూసి ఉంటారు. వాళ్ళు పోటీ చేయడానికి కూడా ఇదిగా ఉంటుంది. గతంలో దేవినేని అవినాష్ పోటీ చేసి ఓడిపోయాడు. అంతకుముందు వల్లభనేని వంశీ పోటీ చేసి వదిలిపోయాడు. చలసాన అశ్విని దత్ పోటీ చేసి ఓడిపోయాడు. సో ఆ విజయవాడ పార్లమెంట్లో టీడీపీ అప్పట్లో ఓడిపోయేది. లగడపాటి రాజగోపాల్ 2 సార్లు గెలిచాడు. సో ఆ తర్వాత పార్లమెంట్ని 2 సార్లు 2013లో ఈయన నాని పార్టీలోకి వచ్చేసి ఇతను ఖర్చు పెట్టేసి 2 సార్లు గెలిచింది. మూడోసారి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించలేదు. సో ఇతనికి ఇబ్బంది పెట్టారు. చిన్నీని తీసుకొచ్చేసారు. చిన్నీని తీసుకొచ్చి ఇతన్ని కాదని అతన్ని తిప్పేశారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ మీరు అన్నట్టు కొత్తపల్లి ఆశీస్సులని ఎట్లయితే తీసుకొచ్చారో కొలికిపూడి సీనికి వ్యతిరేకంగా, ఆ రోజు నానికి వ్యతిరేకంగా చిన్నీని తీసుకొచ్చి తిప్పినారు. ఇక్కడ కొలికిపూడి మరి దేవినేని అవినాష్ని, పేర్ని నానిని, కేసినేని నానిని, అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా అతని పేరు స్వామిదాస్, వీళ్ళందరినీ కలుస్తుంటాడా? అది అవాస్తవం అండి. నేరుగా ఏ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులను ఎవరు గెలవరు. బట్ అక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే స్వామిదాసు పుట్టినరోజు సందర్భంగా ఇతను శుభాకాంక్షలు తెలిపాడు. తప్పులేదు. ఇప్పుడు స్వామిదాస్కి టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కనపడితే ఎవరైనా మాట్లాడతారు, ఏదైనా బర్త్డే విషయం చెప్తారు, పోతారు కదండి, వాళ్ళు పెళ్లిళ్ళకి పోతారు, ఏదైనా కార్యక్రమాలు అయితే పోతూ ఉంటారు. అదే విషయం ఇతను జగన్మోహన్ రెడ్డి, నేను మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అలా ఒప్పుకోలేదనే చర్చ ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీల వాళ్ళ పెళ్లిళ్ళకో పార్టీలకు వెళ్ళడానికి ఒప్పుకోలేదనే చర్చ ఉంది. బాలశౌరి విషయంలో, RRR విషయంలో అదే జరిగిందనే చర్చ ఉంది. కానీ సహజంగా చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకి ఈయన, ఆయన పుట్టినరోజుకి ఈయన విష్ చెప్పుకుంటారు. అదే జరిగింది. స్వామిదాస్కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం
తప్ప అంటాడు ఎమ్మెల్యే. ఉమ్. సో అదే జరిగింది. అలాంటిది కానీ నేరుగా వీళ్ళ పేర్నానిని అవినాష్ని కలుస్తున్నాడు అనే మాట అది అవాస్తవం. వాస్తవం. తిరువురు నియోజకవర్గంలో ఎక్కడ చర్చ అయితే జరగట్లేదు వైసీపీ నాయకులు. ఒకవేళ కలిసే పని అయితే అందరికీ తెలిసి కలవరు కదా, ఎక్కడైనా సీక్రెట్ గా కలిసి ఉండొచ్చేమో, ఎంపీకి తెలిసి ఉండొచ్చేమో కదా. అలాంటిది ఏమి ఉండకపోవచ్చు. అలాంటి చర్చ లేదు. ఎమ్మెల్యే తిరువురు నియోజకవర్గంలో 4 రోజులు ఉంటాడు, మిగతా 2 రోజులు ఇక్కడ హైదరాబాద్ ఉంటాడు. మరి హైదరాబాద్లో కలవచ్చు అంటే వాళ్ళతో కలవాల్సిన అవసరం ఏముంటుంది అనేది ఒక చర్చ. పేరు నానిని కలిసి అంటే ఇక్కడ ఒక చర్చ అయితే ఇంకొక చర్చ జరుగుతుంది. అక్కడికే వస్తున్నా. కొలికిపూడి ఈ స్థాయిలో తెగించాడు అంటే ఇవాళ కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా డైరెక్ట్ గా ఎంపీని ఢీకొట్టడానికి ఆయన తెగించేశాడు ఓపెన్ గా. ఏదైతే అదైంది అని. ఇంకొకటి మీకు ఆయన తెగించింది కేసినేని చిన్ని మీద కాదు, పార్టీ అధిష్టానం మీదే. పార్టీ అధిష్టానం ఒకటి ఉంటుందని తెలుసు కదా ఎమ్మెల్యేకి, తెలియకుండా ఎలా ఉంటుంది? అయితే ఇదొక బలంగా ఒకటి 2-3 రోజుల నుంచి వినిపిస్తుంది. కొలికిపూడి శ్రీనివాసరావు నేరుగా సస్పెన్షన్ వేటేయించుకొని బయటికి వెళ్ళిపోయి వైసీపీలోకి వెళ్ళే ఆలోచన ఉందనేది ఒక చర్చ బలంగా జరుగుతుంది తిరువూరు నియోజకవర్గంలో. ముఖ్య నాయకుల్లో జరుగుతుంది ఇది. కింది స్థాయి కార్యకర్తల్లో ఎవరికి తెలియదు, ముఖ్య నాయకులతోనే జరుగుతుంది. అంటే ఆయన పక్కనుండే నాయకుల్లోనా? ఆయన పక్కన ఉండే నాయకులు, ఆయన పక్కన ఆయనకు ఆపోజిషన్ ఉండే నాయకులు కూడా జరుగుతుంది. ఆయనకు వ్యతిరేకంగా ఉండే నాయకుల్లో జరుగుతుంది. ఆయన పక్కనుండే నాయకులు అనుచరులతో జరగడమే పెద్ద విషయం. అవును, అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన సొంత కాన్స్టిట్యున్సీ తాడికొండ కాన్స్టిట్యున్సీకి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలనేది జరుగుతున్న చర్చ. అది వైసీపీతో కూడా డీల్ అయిపోయింది అనేది. మరి వైసీపీతో డీల్ అవ్వాలంటే ఎవరో ఒకళ్ళతో చర్చించాలి కదా. అంటే పెద్దిరెడ్డి తోటి ఆ రోజు ఎయిర్పోర్ట్ లో కలిసింది, లేదా పేరు నాని ఒకళ్ళు ఉన్నారు కదా కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లాకి ఇప్పుడు మరి వాళ్ళని కలిసే ఉంటారు కదా. ఒకవేళ చర్చ ఉంది అంటే ఈ చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చకి కేసినేని చిన్ని చేసిన ఆరోపణలు కొంత లింక్ అవుతుంది. ఓకే, వాటిని కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే కేసినేని చిన్ని చేసిన ఆరోపణలు కూడా అంత ఈజీగా ఉండవు. ఎందుకంటే ఆయనకి తెలియకుండా ఎంపీ తెలుస్తాయి కదా కొన్ని విషయాలు. మరి అంత వేగ్గా అయితే చేయడు కదా. ఇతను వైసీపీలోకి వెళ్ళే వైసీపీ కోవర్ట్ అనేది ఆయన చేసాడు ఆరోపణలు. ఈ ఆరోపణలకి బలంగా ఇవాళ జరుగుతున్న చర్చ ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో ముఖ్య నేతల్లో జరుగుతున్న చర్చ, తాడికొండ టికెట్ వైసీపీ నుంచి కన్ఫామ్ అవుతుంది. ఇతను నేరుగా వెళ్లకుండా సస్పెన్షన్ వేటేసుకొని పార్టీ నుంచి బహిష్కరణకు గురై వెళ్ళిపోయి ఈ వచ్చే మూడేళ్ళు టీడీపీని ఇబ్బంది పెట్టాలనేది. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకో రఘురామకృష్ణరాజు అని మాట్లాడుతున్నారు. కానీ ఇంకో రఘురామకృష్ణరాజు అనడానికి అవకాశం లేదు ఇక్కడ. లేదు. రఘురామకృష్ణరాజు జరిగిన ఎపిసోడ్ అది కంప్లీట్ డిఫరెన్స్. రఘురామకృష్ణరాజు చచ్చి బతికాడు. అందుకోసం ఆయన మాట్లాడడంలో అది వేరే ఎపిసోడ్, ఇది కంప్లీట్ వేరే ఎపిసోడ్. ఇతనికి ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అసలు. టీడీపీకి టికెట్ ఇస్తారని కూడా తెలియదు ఆయనకి. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు తిరువూరు టికెట్ వస్తుందని తెలియదు. ఆ రోజు ఎవరు లేని టైంలో కేసినేని చిన్ని ఆరోపణలకి లేదా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గానికి అని జరుగుతున్న చర్చలో ఏదన్నా నమ్మశక్యమైన సంఘటనలు ఏమన్నా జరిగాయి అని అంటే పెద్దిరెడ్డితో ఒకటే కలవడం ఎయిర్పోర్ట్ లో అదొకటేనా? ఇంకేమన్నా ఉన్నాయి? అదొకటే. మిగతా ఇదే పేర్ని నానిని కలిశాడు అనేది ఎక్కడా బహిర్గతం అవ్వట్లేదు. మీకు ఇంకొకటి డిబేట్లో కొలికిపూడి శ్రీనివాస్ రాత్రి డిబేట్లో నేను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించింది ఒకే విషయంలో అని అన్నాడు. అంటే మిగతా విషయాల్లో వ్యతిరేకించాలి ఆయన, ఒకే విషయంలో అన్నాడు. అదేంటి? రాజధాని విషయంలో, రాజధాని విషయంలో అని మాత్రమే అనే కదా. సో ఎంతో కొంత ఆయన సాఫ్ట్ కార్నర్ ఉంది. బేసిక్గా కొలికిపూడి శ్రీనివాసరావు తిరువూరు కంటే టీడీపీ నుంచి తాడికొండ టికెట్ ఆశించాడు ఫస్ట్ నుంచి. తాడికొండ టికెట్ అక్కడ తెనాలి శ్రావణ్ కుమార్ సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే, అతనికి కాదని టీడీపీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి సో ఎక్కడా లేని పక్షంలో ఇతను తిరువూరు అడ్జస్ట్మెంట్ చేశారు. తిరువూరుకి ఆల్టర్నేట్ ఎవరు లేక. సో అతను ఫైనల్గా ఎప్పటికైనా తాడికొండ ఎమ్మెల్యే అవ్వాలనేది కొలికిపూడి శ్రీనివాసరావు. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఉంది కదా, ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే, సెన్సస్ జరిగి డీలిమిటేషన్ జరిగితే ఏ నియోజకవర్గం రిజర్వ్ అవుతుందో ఏ నియోజకవర్గం ఓసీ అవుతుందో తెలియదు కదా. మరి తాడికొండ అని ఈయన లేదా ఆ లాల్ని తీసుకొచ్చి తిరువూరని ఆయన్ని ఎట్లా పెడతారు? ఎట్లా నమ్ముతారు జనాలు? అసలు ఎట్లా నమ్ముతారు ఆ నాయకులు? కనీసం స్పృహ ఉండక్కర్లేదా?
అదే ఇప్పుడు కొత్తపల్లి ఆశీష్ లాల్ కూడా నాకు కన్ఫర్మేషన్ లేకుండా నేను రాననేది చెప్పాడు. కన్ఫర్మేషన్ ఎట్లా ఇస్తారండి? డీలిమిటేషన్ జరిగితే నీకు అసలు ఎస్సీ అవుతుందో లేదో తెలియదు, రిజర్వ్డ్ అవుతుందో లేదో తెలియదు, కనీసం బుద్ధి కాదులే ఎందుకు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఏదో ఒకటి మనకు ఉండాలనేది వాళ్ళ ఆశ. ఇప్పుడు కొత్తపల్లి ఆశీష్ లాల్కి తెలుగు యువత ఇచ్చారు కాబట్టి అతను సైలెంట్గా ఉన్నాడు. సో నాకంటూ ఒక కాన్సెన్స్ ఉండాలనే కోరికతో అతను తిరుగుతున్నాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు. అది ఫైనల్గా ఎలక్షన్లో ఎవరికి టికెట్ ఇస్తారు ఏమైంది అనేది కూడా తెలియదు. సో ఇతను తాడికొండ వెళ్ళాలనే ఆలోచన ఉంది కానీ తాడికొండ రేపు డీలిమిటేషన్ అయితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచించట్లే. సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ తాడికొండ వెళ్ళి నేను పోటీ చేస్తాను 2000 వచ్చే ఎన్నికల్లో 29లో నేను తాడికొండ నుంచి వైసీపీ పోటీ చేస్తాను పక్కన పెడితే మెయిన్ ఏంటంటే పంపకాల విషయంలోనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు. అది తప్ప అయితే దీంట్లో అంతిమంగా నేను కంక్లూడ్ చేయాలనుకుంటుంది ఏంటంటే వరప్రసాద్ గారు, ఇక్కడ ఇంకొక చర్చ తెర మీదకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వీళ్ళిద్దరిని పిలిపిస్తారు, మాట్లాడతారు, అయినా కూడా ఏమి జరగదు, ఈ సమస్య అంతా చాలా కూల్గా సమస్య పోద్ది అనే చర్చ జరుగుతుంది. ఏంటి విచిత్రంగా నాకు గతంలో కూడా జరిగాయండి. వెలగపూడి శ్రీనివాసరావుని పిలిపించారు, మాట్లాడించారు. చంద్రబాబు కూడా నేరుగా పిలిపించాడు గతంలో ఒక వైసీపీ ఎంపీపీకి సంబంధించిన బిల్డింగ్ అప్పుడు కూడా. ఆ తర్వాత అలాంటి యాక్టివిటీలు తగ్గించాలే కానీ సొంత పార్టీలో విభేదాలు మాత్రం తగ్గించట్లేదు. ఆ రోజు వీటితో పాటు విభేదాలు ఆ చర్చ ఉంది ఎందుకు అని అంటున్నా. ఉంది కామన్, తెలుగుదేశం పార్టీలో జరిగేది అదే కదా. తెలుగుదేశం పార్టీలో అధిష్టానం పిలిచినా కానీ ఎవరు ఏమీ ఉండదు. ఇదే కాదు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా అదే జరిగింది. ఇద్దరిని పిలుస్తారు, కూర్చోబెడతారు, మామూలుగా పంపించేస్తారు. అంటే ఒక రకంగా ఏమి చేయరు అనేది జరుగుతున్న చర్చ ప్రకారం కొలిగిపూడి ఆశలు కూడా నెరవేరవేమో కదా, సస్పెన్షన్ కూడా జరగదేమో కూడా ఉండదు. అయితే కొన్ని రోజులు వెయిట్ చూస్తారు. ఇప్పుడే 1.5 yearలోనే ఇప్పుడు సడన్ డెసిషన్ అయితే పార్టీ తీసుకోదు కానీ కొంత కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ ఎలక్షన్ ముందు 1.5 year ముందు మాత్రం కొంత ఈ కొలిగిపూడికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఇలానే ముందుకెళ్తే మాత్రం తెలుగుదేశం పార్టీలో ఉంటే చిన్నీకి కూడా ఇదే సిచ్యువేషన్. చిన్ని చేస్తున్న అరాచకాలు కానీ చిన్ని చేస్తున్న అనుచరులు చేస్తున్న అంటే చిన్ని అరాచకాలు కాదు, చిన్ని అనుచరులు చేస్తున్న దందాలు కానీ ఇవన్నీ కొలిగిపూడి చిన్ని ఇవన్నీ తీసుకెళ్ళి పార్టీ అధిష్టానం ముందు పెట్టేశాడు. చెప్తున్నాడుగా చిన్ని కూడా కొలిగిపూడి చిన్ని చేసినవి తీసుకెళ్ళి పెడుతున్నాడు. అయితే ఈ 1.5 year కూడా చాలా మంది నాయకులు కార్యకర్తలు చెప్పే వినకుండా చిన్ని పక్కన పెట్టేసి ఇవాళ ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన బాధపడుతున్నాడు. నేరుగా డైరెక్ట్గా ఇవాళ మొన్నటిదాకా మండల పార్టీ నాయకుడు అయ్యాడు, టౌన్ పార్టీ నాయకుడు అయ్యాడు, నియోజక స్థాయి నాయకుడు అయ్యాడు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నేరుగా డైరెక్ట్గా చిన్నీకి వచ్చింది బాధ, ఎంపీని బాధ. ఇప్పుడు తెలుస్తుంది తనకి బాధ అనేది. నియోజక నాయకులు మాత్రం చూస్తూ ఉన్నారు, నియోజక కార్యకర్తలు కూడా వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే. సో కృష్ణా జిల్లా పార్టీ, తెలుగుదేశం పార్టీకి కృష్ణా జిల్లా ఒక శాపమా అనే ఒక చర్చ జరిగింది గతంలో నాయకుల విషయంలో. మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. అవునండి, గతంలో దేవినేని ఉమా కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టాడు. మెయిన్ ఏంటంటే దేవినేని ఉమా కృష్ణా జిల్లా మొత్తం నా చేతిలో ఉండాలనేది కాన్సెప్ట్. గతంలో జరిగిన ఫైట్, గతంలో వల్లభనేని వంశీని పంపించిన దానికి కారణం కూడా దేవినేని ఉమానే అంటారు. కొడాలని విషయంలో కూడా కొడాలని వల్లభనేని వంశీ ఇద్దరు వెళ్ళిపోయారు కదా, అప్పట్లో పార్టీకి వెళ్ళిపోయారు. రీసెంట్గా వల్లభనేని వంశీ పోవడానికి కారణం కూడా ఉమానే అనేది టాక్. ఆ తర్వాత మనం చూసాం కేసినేని నాని పార్టీ నుంచి దేవినేని అవినాష్కి సంబంధించి అవి ఇంటర్నల్గా పార్టీలో సంబంధించిన ఫైనాన్స్ కానీ ఇంకా వేరే బిజినెస్లు కానీ అది వేరు. ఆయన రాజకీయం నేను ఇక్కడుంటే నాకు ఇది ఉండదు, వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలుద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. అటు వెళ్ళినా కానీ ప్రయోజనం లేదు. కానీ దేవినేని ఉమా చివరికి వీళ్ళందరిని పంపించిన దేవినేని ఉమా మాత్రం ఇప్పుడు కనుమరుగైపోతున్నాడు. అతనికి ఏ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేదు. సరిగా కృష్ణా జిల్లా టీడీపీని కాపాడే నాదుడు ఎవరో, శివనాథుడి విషయంలో ఇలా జరుగుతుంది. ఇక ఏ నాదుడు వస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ.